శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ధనం మూలం ఇదం జగత్, అంటే ఈ ప్రపంచంలో ధనమే అన్నిటికంటే గొప్పది, ధనము లేకపోతే బ్రతకటం కష్టం అని అంటూ ఉంటారు. చాలామంది ధనం కోసం పరుగులు పెడుతూనే ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు ఈ ధనం అంటే ఈ ధనం కోసం వెంపర్లాడటం, ఈ ధనం కోసం పరుగులు పెట్టడం, ఈ ధనపిచ్చి ఉండటం కరెక్ట్ కాదు అని చాలామంది చెబుతూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం? అంటే ఈ ధనాన్ని ఆధ్యాత్మిక విధానాలలో ఎలా తీసుకోవాలి? ఇదండి వీరి సందేహం. ఆధ్యాత్మిక విధానాలలో ఈ ధనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ధనాన్ని వదిలేయాలా? అంటే చాలామంది ఇప్పుడు మనం ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు, గురువులు, మహాత్ములు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రార్థనాలయాలు, అనేక మతాలలో అనేక పేర్లతో పిలువబడేటువంటి గురువులు, మహాత్ములు లాంటి వాళ్ళు, వాళ్ళకి పేర్లు ఎన్నైనా ఉండొచ్చు. లేదా ఆధ్యాత్మికము, భక్తి పేరుతో సాగేటువంటి మతాలు, మార్గాలు, విధానాలు, ప్రార్థనాలయాలు ఏదైనా చెప్పండి. లేదు ఎక్కడో హిమాలయాలలోనూ, ఎక్కడో గుహల్లోనూ, లేకపోతే ఇంకో చోటో ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న మహర్షులు, మహాత్ములు, తపస్సంపన్నులు, యోగులు ఎవరినైనా చెప్పండి. సామాన్య మానవులనైనా తీసుకోండి. ఇక్కడ ధనము అన్నది ధనము కాదు. మనం గ్రహించవలసిన విషయం అది. ధనము అన్నది ధనము కాదు. అది మన అవసరాలకు, అంటే మన శారీరక అవసరాలకు అవసరమైనటువంటి ఆహారము, అవసరాలకు మనం అన్నింటికీ మధ్యవర్తిత్వంగా డబ్బును పెట్టుకున్నాం అంతే. ధనం అని ఒక పేరు పెట్టుకొని మనం చలామణిలోకి నోట్లు తెచ్చుకున్నాం. కానీ ఒరిజినల్గా ధనమును తినటం కుదరదు, ధనమును అనుభవించటం కుదరదు. ధనము ద్వారా మనం అన్ని పొందేలా మనం సమాజంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే, ఇప్పుడు ఈ ధనము అనే దాన్నే మనం గమనించుకుంటూ వెళ్తే, ఎవరినైనా ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆధ్యాత్మిక విధానాలన్నీ ఎక్కడైనా ప్రపంచంలో ఏది సాగుతున్నా, అది ఏ మతమైనా, ఏ మార్గమైనా, ఎవరైనా తమ శారీరక అవసరాలకు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ, లేదా ప్రార్థనాలయాల నిర్మాణాలకు కానీ, ఒక మతానికి కానీ, ఒక మార్గానికి కానీ అసలు ధనంతో సంబంధం లేకుండా ఏమైనా జరుగుతుందా? ధనము అంటే, మళ్ళీ చెబుతున్నా, ధనము అంటే ధనముగా అది మనకేం ఉపయోగం లేదు. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి, మనకి ఇల్లు కట్టడానికి ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, కట్టేటువంటి మేస్త్రులు కావాలి, దానికి అవసరమైన అనేక గృహోపకరణాలు కావాలి. ఇవన్నీ ధనంతో వస్తే మనం మీడియాగా ధనం పెట్టుకున్నాం, మధ్యవర్తిత్వం ధనం. అంటే ఇప్పుడు మనం ధనం వెంట పడుతున్నాం అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో విషయాలు, వస్తువులు కావాలని పరిగెడుతున్నాం. కావాలో వద్దా ముందు నిర్ణయించుకోండి. బ్రతకడానికి ఆహారం అందరికీ కావాల్సిందేగా, అందరూ ఆహారానికి ప్రయత్నించుకోవాల్సిందే. ఇక్కడ గాలి ఫ్రీ, సూర్యుడు ఫ్రీ, భూమి ఫ్రీ, నీరు ఇప్పుడు అమ్ముకుంటున్నాం, నీరు మరి కొనుక్కొనే తాగుతున్నాం. ఇప్పుడు జీవనానికి, బ్రతకటానికి అవసరాలు ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిది ఆహారం, తర్వాత బట్టలు కట్టుకోవాలి. ఇంకా సమాజం మొత్తం బట్టలు కట్టుకొని వెళ్తుంది. తర్వాత ఉండటానికి ఏదో వసతి కావాలి, కనీస వసతి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఆ వసతులు పెట్టుకున్నాక కంపల్సరీ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ కంపల్సరీ, రాత్రిపూట లైట్లు వేసుకోవాలి. ఎందుకంటే జీవితమే అలా తయారైపోయింది. కొన్ని కంపల్సరీలు అవి మార్చడం కుదరదు. ఇప్పుడు కరెంట్ లేకుండా ఉండటం కుదరదు. ఆ కరెంటులో నువ్వు ఫ్యాన్ వాడుకుంటావా వాడుకోవా, ఏసీ వాడుకుంటావా వాడుకోవా, అది నీ స్తోమత. కానీ కనీస వసతిగా కరెంట్ కావాలి, బల్బు వెలగాలి, లైట్ కావాలి, కనపడాలి. ఇలా తప్పనిసరి అవసరాలు ఉన్నాయి మన జీవితంలో. అలాగే శరీరంలో మనకు చూడటానికి, వినటానికి, తినటానికి, రుచికి శబ్దస్పర్శ రూపరస గంధములు, అలాగే స్త్రీ పురుష సంబంధాలు, కుటుంబ వ్యవస్థ,
మళ్ళీ ఆ కుటుంబంలో నా కుటుంబం మొత్తం బతకాలి, అందరికీ అవే అవసరాలు. మొత్తం కుటుంబం, భార్య భర్త పిల్లలు ఉంటే తల్లిదండ్రులు, మనని కన్నవాళ్ళు మనం కన్నవాళ్ళు, అందరూ ఎవరు బ్రతకాలన్నా డబ్బు లేకుండా ప్రపంచంలో కుదురుతుందా? డబ్బు అంటే మళ్ళీ చెబుతున్నా, డబ్బు అంటే అర్థం ఏంటి? అవసర వస్తువులు. ఒక భిక్షగాడు అడుక్కుంటున్నాడు అనుకోండి, అంటే నేను చాలా శీర్షికలు చెప్పుకుంటానే వస్తున్నా, కొంతమందికి ఎక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అంటే అనేక విషయాలు వింటున్నప్పుడు, వాళ్ళ జీవితంలో అనేక వ్యవహారాలు వస్తున్నప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అందులో తప్పేం లేదు. ఇప్పుడు ఒక భిక్షగాడు భిక్షమెత్తుకుంటున్నాడు, కానీ ఆ భిక్షగాడు భిక్షమెత్తుకుంటుంది ఏంటి? అయితే డబ్బును అడుగుతున్నాడు లేదా వస్తువులు ఇస్తున్నారు. వస్తువులు ఆహార పదార్థాలు తినేవి కట్టుకునేవి భిక్షగాడికైనా ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ఎవరో సంపాదించి ఇవ్వాలి. అంటే ఇక్కడ ధనం ధనం కాదు, ధనాన్ని డబ్బుగా డబ్బు పిచ్చిగా చూడటం కాదు. ధనము అనేది మన శారీరక అవసరాలను తీర్చేటువంటిది. మన శారీరక పరమైనటువంటి అవసరాలన్నీ ధనంతోనే తీరుతాయి, ధనం లేకపోతే తీరవు. ఆహారం కావాలి, కట్టుకోవడానికి కావాలి, పడుకోవడానికి కావాలి, కరెంటుకు కావాలి. ఇప్పుడు కొన్ని చోట్ల వాటర్ కూడా మున్సిపాలిటీ బిల్ వేస్తుంది, వాటర్ బిల్స్ వస్తాయి. అలాగే మనకి ఇంటి పన్నులు ఉంటాయి. మళ్ళీ ఇంకా అలా అన్ని ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఆ అవసరాలన్నీ, కనీస అవసరాలు తీరాలన్నా డబ్బే కావాలి. ఆ కనీస అవసరాలను కోరికలుగా లగ్జరీలుగా పెంచుకుంటూ వెళ్ళినా డబ్బే కావాలి. ఇప్పుడు ఆధ్యాత్మికాన్ని జీవితానికి విడదీయకండి, చాలాసార్లు చెప్పాను. ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు కాదు. మనిషికి ఉన్నది ఒకటే జీవితం, మనిషి జీవించే విధానం ఒకటే, మనిషి జీవించే పద్ధతి ఒకటే. ఉన్నది ఒకటే శరీరం, ఒకటే జీవితం, ఒకటే మనసు, ఒకటే ఆలోచనలు, ఒకటే బుద్ధి, అన్నీ ఒకటే, ఒకటే ప్రాణశక్తి. అదే భౌతికము అంటే కనపడేవన్నీ చేస్తున్నప్పుడు భౌతికము. కనపడని నా లోపల ఆలోచనలు, విషయాలు, ఎదుటి మనుషుల్లో ఆలోచనలు, విషయాలు ఎవరికైనా అంత ఆధ్యాత్మికము. రెండు కలిసే ఉంటాయి, విడిపోయి ఉండవు. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. అయితే ఇక్కడ కాకపోతే సాగుతున్నప్పుడు, అంటే జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనిషికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అనేది అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది నీ నిర్ణయం. నీకు ఎంత ధనం కావాలి అనేది నీ నిర్ణయం, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది నీ నిర్ణయం. కానీ ధనం అయితే కావాల్సిందే. అంటే ఈ విషయాలను అడుగుతూ వాళ్ళు కొన్ని సంస్థలకి, కొంతమంది గురువులకి, ఇలా గురువులని పిలువబడే వాళ్ళకి, కొన్ని మతాల ప్రాతిపదికల మీద నడిచే వాళ్ళకి, నాకు తిరిగి దేవుడు ఏదో మేలు చేస్తాడు, ఆ గురువులు ఏదో మేలు చేస్తారు, నాకు తిరిగి ఏదో లాభం జరుగుతుంది అని వీళ్ళు కష్టపడినటువంటి డబ్బులు, వీళ్ళ శ్రమను వీళ్ళ వస్తువు రూపంలోనూ ఇవ్వటం జరిగింది. అది కూడా రాశారు పాపం. ఇవన్నీ అంటే పేర్లతో సహా రాశారు. ఎవరో గురువుల గురించి, సంస్థల గురించి లేదా మతాల గురించి చెప్పాల్సిన అవసరం మనకేముంది? అందుకని పేర్లు చెప్పకుండా చెబుతున్నాను అంతే. వాళ్ళ సమస్యలు చాలా రాశారు, నేను మాట్లాడే అన్నింటిలో అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మేము ఇలా డబ్బులు ఇచ్చాము, మాకేం మేలు జరగలేదు, మా డబ్బు పోయింది, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అంటే ఇక్కడ ఇదే చెబుతుంది. నీకేదో లాభం వస్తుంది అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు సాగావో, భక్తి వైపు సాగావో, ఆధ్యాత్మికత వైపు సాగావో, మతం వైపు సాగావో, గురువు వైపు సాగావో, ఖచ్చితంగా నువ్వు మోసపూరిత మార్గంలో ఉన్నావు. ఏంటి? భౌతిక లాభం. ఖచ్చితంగా లాభం వస్తుంది. ఏంటి? ఆధ్యాత్మిక లాభం, జ్ఞాన లాభం. అంటే నువ్వు నీకు అర్థమవుతావు, ప్రపంచ నడక అర్థమవుతుంది, ఈ ధనము విషయాలు ఎంతవరకు అవసరమో అర్థమవుతుంది, ఎంత అవసరమో అర్థమవుతుంది, వీటితో జీవితం ఎలా గడపాలో అర్థమవుతుంది. అలా జ్ఞానం వస్తుంది, జ్ఞాన లాభం జరుగుద్ది అంతే. ఆధ్యాత్మికతలో మతాలు కానీ, గురువులు కానీ, మార్గాలు కానీ, విధానాలు కానీ, పద్ధతులు కానీ, ఏ ఆధ్యాత్మిక భక్తి, దైవీ విధానాలైనా మత విధానాలైనా ప్రపంచంలో నీలో జ్ఞానాన్ని మాత్రమే పెంచగలవు తప్ప, జ్ఞానమే ఆధ్యాత్మికత తప్ప, దైవీపరమైన విషయం తప్ప, భౌతిక సంబంధిత ఏ విషయమూ
అది ఆధ్యాత్మికం కాదు, దైవీపరమైంది కాదు. నువ్వు రూపాయి ఇస్తే 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తాయి, నువ్వేదో చేస్తే నీకు మేలు జరుగుద్ది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు పెళ్లిళ్ళు అవుతాయి, మీకు లాభాలు జరుగుతాయి అని చెప్పే వాళ్ళందరూ మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. అయితే ఇక్కడ మోసపుచ్చుతున్నారని వాళ్ళని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే అసలు మీరు మోసపోవాలనుకుంటేనేగా ఇది జరుగుతుంది. మీకు ముందు అసలు వాళ్ళు మోసపుచ్చట్లా, మీరు శ్రమ పడకుండా అన్ని కావాలనుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఒకటే, ఎక్కడైనా మీరెంత కష్టపడ్డారో మీకు అంతే లభిస్తుంది. అది శారీరకంగా కానీ, అది మానసికంగా కానీ, అది ప్రజ్ఞాపరంగా కానీ, తెలివిపరంగా కానీ, ఏదైనా మీ శ్రమలోంచి మీకు లభిస్తూ జరుగుతుంది. ఇప్పుడు మీరు మనుషులకే కాదు, పశుపక్షాదుల మీ చుట్టూ ఉన్నటువంటి జంతువుల రూపంలో తిరుగుతున్న అన్నిటిని చూడండి, పశుపక్షాదుల్ని. అవి ప్రయత్నించుకొని తెచ్చుకుంటాయి వెళ్ళి. పొద్దున్నే పక్షులు ఎగిరిపోతూ ఉంటాయి, మా ఇంటి చుట్టూ బోల్డ్ ఉంటాయి. మొత్తం ఆ మొక్కల చుట్టూ పక్షులు ఉంటాయి. అవన్నీ ఎగురుతూ తిరుగుతూ వాటి ఆహార సేకరణ చేసుకొని దొరికినవి తినేసి అవి పండించుకోవట్లా, ఏర్పాటు చేసుకోవట్లా, మనలాగా ఏ ఏర్పాట్లు పెట్టుకోలే. ఒక్క మనిషికి తప్ప ధనము అనే వ్యవస్థ అసలు దేనికి లేదు, మీడియేటర్ దేనికి లేదు. ప్రకృతి సహజంగా వాటికి లభించిన వాటితో బతుకుతాయి మొత్తం జంతువులన్నీ, ఒక మనిషి తప్ప. మనిషి తనకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకుంటాడు కనుక ధనం అనే వ్యవస్థ పెట్టుకున్నాడు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అసలు ధనం అనే వ్యవస్థ ఎక్కడొచ్చిందంటే ఉత్పత్తి చేసుకుంటాడు గనుక. సరే, అదేం తప్పు కాదు. మరి మనిషి తనకు కావలసిన ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంది, జ్ఞానం ఉంది, ఉత్పత్తి చేసుకుంటున్నాడు. దానికి ఆ ఉత్పత్తులకు అనుగుణంగా మధ్యవర్తిత్వంగా ధనాన్ని తయారు చేసుకున్నాడు. ఇది కూడా ఎంతో నాగరికత పెరిగితే ధనం అనేది వచ్చింది. దీనికి ముందు వస్తు మార్పిడులు ఉండే. చాలా వెనక కాలాలకు వెళ్ళిపోతే మీరు ఇప్పుడు కూడా అక్కడక్కడ చాలా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలలో సంతలం జరుగుతూ ఉంటాయి. అంటే డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు అక్కడ కూడా సంతలంటే ఏంటంటే వారంకోసారో ఎప్పుడో ఒక రోజు పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఏరియాల వాళ్ళందరూ వాళ్ళు పండించిన వాటిని తీసుకొస్తారు. అక్కడ అందరూ తలొకటి పెట్టు కూర్చుంటే ఎవరి దగ్గరగా ఎవరికేం అవసరమో అవి కొనుక్కొని వెళ్తారు. పూర్వం ఇదే డబ్బు లేనప్పుడు వస్తు మార్పిడి ఉండేది. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వీళ్ళు తీసుకుని వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది. తర్వాత డెవలప్ అవుతూ ధనం అనే దాన్ని మీడియాగా పెట్టుకొని అన్ని వస్తువులు ధనానికి వాల్యూ కట్టి తీసుకెళ్లేలా పెట్టుకున్నాం మనం. కాబట్టి ధనము అనేది ధనము కాదు. రూపాయలు తినడం కుదరదు, నాణ్యాలు మింగటం కుదరదు, డబ్బుని తినడం కుదరదు, బంగారాన్ని తినడం కుదరదు, దేన్ని తినడం కుదరదు. ఇక్కడ ధనము అన్నప్పుడు మనిషికి అవసరమైనటువంటి సదుపాయములు. ఖచ్చితంగా మనకు కావలసిందే, ఆహారం కావాల్సిందే, కట్టుకోవడానికి బట్టలు కావాల్సిందే, ఉండడానికి ఇల్లు కావాల్సిందే. అందుకని ఆధ్యాత్మిక భౌతికాలను విడదీస్తే జీవితం చాలా దెబ్బతింటుంది. అసలు ఆధ్యాత్మికానికి ఆధారమే భౌతికం. ఎందుకని భౌతికం లేకుండా ఆధ్యాత్మికాన్ని ఎలా తెలుసుకుంటావు? అన్నం తినకుండా, ఈ శరీరం నిలుపుకోకుండా, బట్టలు కట్టుకోకుండా, ఈ శరీరాన్ని చలికి ఎండకి వానకి రక్షించుకోకుండా ఈ శరీరం అనారోగ్యాల పాలైపోయి శిథిలమైపోతుంటే అసలు నువ్వు ఆధ్యాత్మికం మాత్రం ఏం తెలుసుకుంటావు? ఎలా తెలుసుకుంటావు? ఎలా వినగలుగుతావు? ఎలా సాధన చేయగలుగుతావు? అది గ్రహించాలన్నా నీకు ఈ శరీరం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి. శరీర మనస్సులు ఎప్పుడు సుఖవంతంగా ఉండాలి. అయితే ఆ సుఖవంతము అనేది ఎంత, అది మళ్ళీ అక్కడ నీకు సంబంధించిన ఆలోచన. అందుకని ధనం తప్పు కాదు, ధనం ఎప్పుడూ అవసరమే, ఎవరికైనా అవసరమే. మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ మీకు ఇందాక చెప్పాను, మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ ఎక్కడైనా ధనం మీద నడుస్తుంది. ధనం మీదే నడుస్తుందంటే తప్పుగా చెప్పట్లే నేను. ధనం లేకుండా అసలు ఇది నడవటం కుదరదు. అందుకే అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలలో, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, వీటిల్లో మనుషులు డొనేషన్లు ఇస్తారు, టికెట్లు పెడతారు, దర్శనం టికెట్లు పెడతారు. అనేక చోట్ల అనేక రకాలు ఉన్నాయి. ఎందుకని? అవన్నీ నడుపుకోవాలి కాబట్టి. అనేక మంది సిబ్బంది అక్కడ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎన్నో చేయాలి. ఇది తప్పు అంటాం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మతం నడవాలన్నా డబ్బు కావాలి, మత ప్రార్థనాలయాలు కట్టాలన్నా డబ్బు కావాలి. ఆ ప్రార్థనాలయాలలో వాటిని శుభ్రం చేస్తూ, వాటిని జాగ్రత్తగా కాపాడుతూ,
అక్కడ అవసరమైనటువంటి ప్రార్థనా ప్రక్రియలు, అవసరమైనటువంటి విధి విధానాలు నడపడానికి ఉండే మనుషులు బతకాలన్నా డబ్బు కావాలి. ఎందుకని? డబ్బు అంటే వీళ్ళందరికీ సదుపాయాలు, వసతులు, వనరులు, ప్రార్థనాలయాలకి కరెంట్లు, బిల్డింగులు కట్టడాలు, ఆ బిల్డింగ్కి శుభ్రతలు, మళ్ళీ వాటికి సున్నాలు వేయటాలు, మెయింటెనెన్స్, అన్నింటికీ డబ్బే కావాలి. ఇప్పుడు భగవత్ విధానం భౌతికంలో నడవాలన్నా డబ్బే కావాలి, భౌతికంగా మనిషి బతకాలన్నా డబ్బే కావాలి. ఈ భౌతికం నుంచి మనిషి ఆధ్యాత్మికం తెలుసుకోవాలి అంటే భౌతికాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి, అది చక్కగా ఉండాలి కాబట్టి డబ్బుతోనే నడుస్తుంది. డబ్బు అంటే డబ్బు కాదు, కాగితాలు తినలేము, నోట్లు తినలేము, తినటం కుదరదు. డబ్బు అంటే మనకు అవసరమైన, బ్రతకటానికి అవసరమైన వినియోగ వస్తువులు, మన అవసరాలు తీర్చేటువంటి ఆహార పదార్థములు మొదలుకొని సమస్తము. దీనిని ఎంతవరకు తీసుకెళ్తావు, ఎక్కడి వరకు తీసుకెళ్తావు అనేది నీ భావన. ఇక్కడే మళ్ళీ చాలా మంది చేస్తుంది ఏంటంటే, ఎక్కువ మంది భక్తి విధానాలలో, భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో నాకేదో లాభం జరుగుతుంది అనేటువంటి భావనతో భగవంతుడికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, కానుకలు వేయటం. ఇప్పుడు భగవంతుడు ప్రార్థనాలయం నిర్మించారండి, ఏదో దక్షిణలు వేయండి, డొనేషన్లు ఇవ్వండి అని చెప్పారండి. అన్ని మతాల్లోనూ ఉంది. డబ్బుతో సంబంధం అన్ని మతాలలో అందరి దేవుళ్ళకి ఉంది, అన్ని విధానాలు నడిపే వాళ్ళకి ఉంది. అసలు డబ్బుతో సంబంధం లేకుండా ఎలా నడుస్తాయి? నిలబడవుగా. అవి నడవాలంటే అసలు డబ్బే ఉండాలిగా. అక్కడ కట్టడాలు, ఆ విషయాలు, ఆ మనుషులు ఇందాకే చెప్పుకున్నాగా. అందుకని అన్ని చోట్ల ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసేలా పెట్టారు. దాని పేరు దక్షిణ అన్నారు, ఆ భగవంతుడికి కానుకలు అన్నారు. లేదా అక్కడ ఉండి దాన్ని నడిపే వాళ్ళకి ఆ డొనేషన్లు, కానుకలు ఇవ్వండి అన్నారు, దక్షిణలు ఇవ్వండి అన్నారు. అన్ని మతాల్లో ఉంది అది. అయితే దానికి రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి తర్వాత ఎవరికాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో దర్శనానికి టికెట్లకు రేట్లు పెడతారు, అది వాళ్ళు నిర్ణయించుకు పెట్టుకుంటున్నారు. వాటి మీద గవర్నమెంట్ ఒక విధానం, పద్ధతులు అన్నీ ఉన్నాయి, దాని మెయింటెనెన్స్, దాని విధి విధానాలు ఉన్నాయి. ఇవి నడవాలిగా. అయితే నాకేదో లాభం వస్తుంది కాబట్టి నేను ఆ గురువుకు డబ్బులు ఇచ్చాను, ఆ మతానికి డబ్బులు ఇచ్చాను, ఆ మత ప్రబోధకుడికి డబ్బులు ఇచ్చాను, ఆ మార్గం వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, లేదా మీరు చెయ్యండి మీకు లాభం వస్తుంది, మీరు లాభాలు పొందుతారు అని చెప్పి తీసుకుంటుంటే మాత్రం మోసమే. మీరు మా మతానికో, మా దేవుడికో, మా గురువుకో, మా విధానానికో, మా పద్ధతికో మీ డబ్బులు ఇవ్వండి, మీ సేవలు ఇవ్వండి, మీరు వచ్చి ఇక్కడ పని చేయండి, మీ ధనాన్ని ఇవ్వండి, దక్షిణలుగా, కానుకలుగా ఇవ్వండి, తిరిగి మీరు అంత మొత్తాలలో పొందుతారు అని, అంతకంటే అధికంగా పొందుతారు, దేవుడి రక్షణ మీకు ఉంటది, డబ్బులు ఇస్తేనే దేవుడి రక్షణ మీకు ఉంటది, మీరు సేవలు చేస్తేనే దేవుడి రక్షణ మీకు ఉంటది, రక్షింపబడతారు అని ఎవరైనా చెబుతూ ఉంటే ఖచ్చితంగా 100% మోసం. ప్రశ్నలు అడిగారు కాబట్టి చెబుతున్నా, అది మోసం అని చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. అలా అని అలా అయితేనే నీకు రక్షణ ఉంటది అంటే, కానీ నువ్వు డబ్బులు ఇవ్వకుండా అసలు అవన్నీ ఎలా నడుస్తాయి? ఎవరో ఒకళ్ళు ఇంత దక్షిణ వేయకుండా, కానుకలు వేయకుండా, డొనేషన్లు ఇవ్వకుండా అసలు దైవీ వ్యవస్థ అనేది కానీ, మామూలు భౌతిక వ్యవస్థ కానీ ప్రపంచంలో ఎలా నడుస్తుంది? అసలు డబ్బు లేకుండా ఎలా వస్తువులు దొరుకుతాయి? దొరకవుగా. ఇప్పుడు దేవుడి గుడిలో కరెంటు వెలగాలన్నా అక్కడ కరెంటు బల్బులకి కరెంటు బిల్లు కట్టాల్సిందే, అక్కడ బల్బు వెలగాలన్నా. దేవుడి శక్తితోనో, అక్కడ ఉన్న గురువు గారి శక్తితోనో, ఆ మత పెద్ద శక్తితోనో, ఆ జ్ఞాన గ్రంథం శక్తితోనో అక్కడ లైట్లు ఏమి వెలగవు. అక్కడ నువ్వేం వెలిగించాలన్నా, అక్కడేమి పండించాలన్నా, అక్కడేమి నడిపించాలన్నా, అక్కడేమి శుభ్రం చేయాలన్నా అన్ని డబ్బుతోనే. డబ్బు లేకుండా ఏది కుదరదు. కాబట్టి అక్కడ విషయాన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోండి. అయితే ఇదొక వ్యవస్థ, ఒక ధార్మిక వ్యవస్థ. ధార్మిక అంటే ధర్మపరమైన మంచి అని. ఏ మతమైనా కానివ్వండి, ఏదో మంచి చెబుతారు ప్రజలకి, ఆ మంచి చెప్పడానికి కొన్ని విధానాలు పెట్టారు, మతాలు ఏర్పరిచారు, దేవుడు అన్నారు, దానికి కొంతమంది అంకితమై తిరుగుతున్నారు, వాళ్ళు ప్రజలకు ఏదో మేలు చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. దానివలన ప్రార్థనాలయాలకు వెళ్ళి మనం కూడా మంచి నేర్చుకుంటున్నాం, ఈ మత విధానాలు పాటించి మంచి నేర్చుకుంటున్నాం, ఆ దేవుణ్ణి నమ్మి మంచి నేర్చుకుంటున్నాం, ఆ జ్ఞాన గ్రంథాలు చదివి మంచి నేర్చుకుంటున్నాం, జీవితంలో తప్పులు చేయకుండా ఉంటున్నాం. అలా నేను మంచి నేర్చుకుంటాను, నన్ను నేను సరి చేసుకుంటాను, తప్పు చేయకుండా ఉంటాను, ఇదంతా జ్ఞానానికి సంబంధించిన విషయం. అలా నేను జ్ఞానం పొందుతున్నాను గనక కృతజ్ఞతగా నా దగ్గర ఉన్నది ఏదో తృణమో ప్రాణమో, ఆ ప్రార్థనాలయం నిలబడాలి కాబట్టి, ఆ మతం నిలబడాలి కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రతకాలి కాబట్టి, దానికి సేవలు చేసే వాళ్ళందరూ బ్రతకాలి కాబట్టి, దాన్ని నడిపే వాళ్ళందరూ బ్రతకాలి కాబట్టి, ఈ జ్ఞాన వ్యవస్థ
బ్రతికుండాలి కాబట్టి, ఇది నడవాలంటే ధనం కావాలి కాబట్టి నేను అలా కృతజ్ఞతగా, అంటే నేను మంచిని తెలుసుకుంటున్నా, మంచి నేర్చుకుంటున్నా, లేకపోతే నాకు మంచి తెలీదు కనుక ఆ మంచిని జ్ఞానాన్ని పొందుతున్నాను కనుక నేను భగవంతుడికి ఏదో నాకు తోచింది ఇస్తున్నాను, అది సేవ డబ్బా ఏదైనా కానీ అని చేస్తే అది కరెక్ట్. మళ్ళీ చెబుతున్న జ్ఞానం కోసం మంచి కోసం అయితే అది కరెక్ట్ కాదు. నాకు లాభం జరుగుతుంది అంటే లాభం జరుగుతుంది, ఏంటి లాభం? జ్ఞాన లాభం. మంచి అనేదాన్ని లాభంగా పొందుతావు, జ్ఞానం అనేదాన్ని లాభంగా పొందుతావు, జ్ఞానం ద్వారా మంచిగా జీవిస్తూ ఉంటావు, నీకు వచ్చేటువంటి అనేక సంశయాలు తీరుతూ ఉంటాయి, కష్ట నష్ట బాధల్లో నువ్వు నీ జ్ఞానంతో నీకు ఓదార్పు చెప్పుకోగలుగుతావు, ధైర్యం చెప్పుకోగలుగుతావు. అలా జ్ఞానం పొందుతున్నాను కనుక నేను మతాన్ని అనుసరిస్తున్నాను, దేవుణ్ణి అనుసరిస్తున్నాను, మత పెద్దలను అనుసరిస్తున్నాను, గురువులను అనుసరిస్తున్నాను, జ్ఞాన గ్రంథాలు అనుసరిస్తున్నాను. అలా అనుసరిస్తున్నాను కనుక, జ్ఞానం పొందుతున్నాను కనుక ఆ కృతజ్ఞతాభావంతో నేను భగవంతుడికి నాకు తోచినవి సమర్పించుకుంటున్నాను. అది శారీరక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, తెలివి కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, డబ్బు కావచ్చు అని నీ హృదయంలోంచి నువ్వు ఇస్తే అది తప్పు కాదు. వాళ్ళు డిమాండ్ చేసి, ఎంతెమ్మని డిమాండ్ చేసి ఇలా ఇస్తే నీకు ఇలా జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, నీకు లాభం జరుగుతుంది, నీ వాళ్ళు రక్షింపబడతారు, నువ్వు కాపాడబడతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది అని మాత్రం ఎవరైనా ధనాన్ని డిమాండ్ చేసి ఆధ్యాత్మికతలో తీసుకుంటే వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. డిమాండ్ చేయకపోయినా కొంచెం బాగా తెలియగల వాళ్ళు ప్రోద్బలం చూపిస్తూ ఉంటారు, అంటే ఆశ చూపిస్తూ ఉంటారు. నువ్వు ఇలా దేవుడికి ఏదో చేస్తే, నీ డబ్బులతో చేస్తే, నీవు సేవ చేస్తే, దేవుడికి చేస్తే, మేము చెప్పినట్టు చేస్తే, ఎందుకు దేవుడికి చేస్తే అంటే అక్కడ దేవుడు చెబుతున్నాడు మీకు? ఆ దేవుడు తరపు ఎవరో ఉన్నారు, అక్కడ మనుషులే ఉన్నారు, మనలాంటి మనుషులే. వాళ్ళు మతానికి సంబంధించి మత పెద్దలుగా ఏ బిరుదులు పేర్లు మనమే పెట్టాం అక్కడ నడిపే వాళ్ళకి. ఏ మతం వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు డిమాండ్ చేసి నువ్వు ఇస్తే నీకు ఇలా మేలు జరుగుతుంది అని నీకు ఆశ చూపించి, అంటే ఇప్పుడు లాటరీ టికెట్లు ఉంటాయి, లాటరీ టికెట్లు అమ్ముతారు. ఈ లాటరీ టికెట్లు ఏంటి? కొన్ని లక్షల కోట్ల మంది కొనుక్కుంటారు. రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఏదో రేటు పెడతాడు లాటరీ టికెట్. దానికి బంపర్ బహుమతి 1 కోటి రూపాయలు వస్తుంది, లేదా 10 కోట్లు వస్తాయని చెబుతాడు. కొనుక్కునే ప్రతివాడు 1 కోటి మంది కొంటారో, 2 కోట్ల మంది కొంటారో, కొనుక్కునే ప్రతివాడు ఆ 1 కోటి రూపాయలు నాకు తగులుతుందన్న ఆశలో కొంటున్నాడు. అంటే లాటరీ అనేది ఆశా వ్యవస్థ, ఆశాపూరితమైనటువంటి వ్యవస్థ. నిన్ను ఆశలోకి దింపారు. మేమన్నా మోసం చేసామా? మోసం ఏం చేయలేదే. నిన్ను 1 కోటి రూపాయలు లాటరీ పెట్టావు, నువ్వే కొనుక్కున్నావు, ఇందులో మోసం ఏముంది? చూస్తే బాగానే కనపడుతుంది కదా. కానీ అందులో మనిషిలో ఉండేటువంటి అవసరత నుంచి పుట్టేటువంటి ఆశ అనే దాన్ని ప్రలోభపరిచి తీసుకుంటున్నారు. ఒక ప్రలోభానికి మనిషిని గురి చేస్తున్నారు. ఆ బలహీనత ప్రతి మనిషిలో ఉంది, అది లాటరీ. అలా నిన్ను ప్రలోభాలకు గురి చేసి ఆధ్యాత్మికతలో దేవుణ్ణి లాటరీలాగా చూపించి నీకు లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది అని నీ దగ్గర డబ్బు తీసుకుంటే మాత్రం పచ్చి మోసం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైనా, అంటే దేవుడు అంటే మనకు కనపడ్డగా, అది ఆ మతం ప్రకారం విగ్రహ రూపమో, ప్రార్థనాలయంలో ఉన్న మూర్తి రూపమో, పటం రూపమో, లేదా నిరాకార రూపమో. నిరాకారమైన వాళ్ళు మళ్ళీ అక్కడ ప్రార్థనాలయం కట్టుకుంటారు. ఏ రూపమైనా అక్కడ దేవుడైతే నీకు కనపడ్డు. ఒకవేళ కనపడితే అది మూర్తిలో, బొమ్మలో, ఫోటోలో అలా ఉంటది. అక్కడ నీకు కనపడేది ఎవరు? ఆ దైవ ప్రతినిధులు, వాళ్ళ తరపున ప్రతినిధులుగా ఉండి మన చేత మత పెద్దలుగా, మహాత్ములుగా, గురువులుగా ఏదో ఒకటి అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు ఏదైతే అవి ఫలానా వాళ్ళని అనాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ప్రతి మతము పేర్లు మార్చుకుంది. అలా నిన్ను చెప్పి వాళ్ళు నిన్ను ప్రలోభపరిచి లాటరీ టైప్లో ఆ డబ్బును నువ్వు ఇస్తే, నువ్వు సేవలు చేస్తే నీకేదైనా మేలు జరుగుతుంది అంటే మాత్రం దారుణమైన చర్య. ఇటువంటి దారుణమైన చర్యలు ఎన్నో దిగజారుడు స్థాయికి వెళ్ళిపోయినాయి. నిన్న మొన్న కూడా యూట్యూబ్లో చూశాను. ఆ ఊర్లు పేర్లు చెప్పడం నాకు ఎందుకు, ఆ మతాల గురించి. దేవుడు నా మీదకి వస్తున్నాడని చెప్పి, నేను దేవుడి మాటలే మాట్లాడుతున్నానని చెప్పి ఒక స్త్రీ ఎంతో మందిని మోసం చేసింది. వాళ్ళు దంపతులు, పాపం ఒక దంపతులు ఇంటర్వ్యూ ఇచ్చారు. మొత్తం మేము కుటుంబ సమేతంగా ఎన్నో లక్షలు మోసపోయాం,
మాది అసలు వేరే ఊరిని ఏదో చూడటానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం. దేవుడు నాతో మాట్లాడుతానంటే బోళ్ళు మంది నమ్ముతున్నారు, మేము కూడా నమ్మాము. దేవుడు నా ఒంటి మీదకి వస్తాడు, నాతో మాట్లాడుతున్నాడని చెబుతుంది. నమ్మాము మేము. ఆ నమ్మి ఆవిడ చెప్పింది, మీరు అక్కడెక్కడో ఉండటం కాదు, ఈ ఊరు వచ్చేసి ఇక్కడ ఉండమని దేవుడు చెబుతున్నాడంటే ఈ ఊరు కూడా వచ్చి మారిపోయాం, మీకు మేలు జరుగుతుంది, మీ పిల్లలకు మేలు జరుగుతుంది అంటే ఎన్నో లక్షల ఇలా మా దగ్గర దేవుడి పేరు మీద ఆవిడ లాగేసింది. పరలోకంలో నీకు అన్ని మేలు జరుగుతుందని చెప్పింది. భగవంతుడు ఇక్కడ ఈ లోకంలో పరలోకంలో 2 లోకాల్లోనూ మేలు చేస్తాడని చెప్పింది. నా మాటలన్నీ దేవుడి మాటలని చెప్పింది. మేమే కాదు, ఇలా మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నిన్నే యూట్యూబ్లో చెప్పారు. అవి డైరెక్ట్గా ఉన్నాయి, నేను చెప్పటం కాదు. అయితే ఇప్పుడు ఆవిడ మోసం చేసిందని చెబుతున్న వీళ్ళు సంవత్సరాల నుంచి ఆవిడని ఫాలో అవుతున్నారు. వేరే ఊర్లో ఉండి ఏదో చూడటానికి ఆ ప్రార్థనాలయానికి ఎవరెవరో చెప్పుకుంటుంటే దేవుడు ఆవిడ మీదకి వస్తున్నాడు అని, పరలోక ప్రభు ఆవిడ మీద దిగుతున్నాడు అని చెబుతుంటే, అవి ఆ ప్రభు మాటలు ఆమె చెబుతుందని చెబుతుంటే, ఆ దేవుడు మాటలు ఆమె మాట్లాడుతుందని చెబుతుంటే వీళ్ళు వెళ్ళారు, ఆశతో వెళ్ళారు. వీళ్ళ బాధలన్నీ చెప్పుకుంటున్నారు ఆవిడకి రోజు. మీరు గమనించండి, మీరు మోసపోవడానికి ఉన్న మార్గాలు ఏంటో తెలుసా? మీరే చెబుతున్నారు మీ గురించి వాళ్ళకి. మా పిల్లలు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాం, మేము బాధల్లో ఉన్నాం, మా పిల్లల గురికి మేలు చేయండి, మాకు మేలు చేయండి అని చెబుతుంటే దానిని మీ బలహీనతను వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే, అసలు అన్నిసార్లు పరిచయం పెంచుకోకపోతే, మీ కష్టాలు చెప్పకపోతే, రోజు ఆవిడ చుట్టూ తిరగకపోతే, ఆవిడే కాదు మీరు ఎక్కడ తిరుగుతున్నా ఈ రూపంలో అయితే నాకు లాభం జరుగుతుందని వాళ్ళు ప్రత్యక్షంగా చెబుతున్నారు, మాకు లాభం జరుగుతుందని వెళ్ళాం. ఇప్పుడు మోసపోయామని చెప్పే వాళ్ళందరూ అదే చెబుతున్నారు, మాకు లాభం వస్తుందంటే ఇచ్చాం, లాభం వస్తుందంటే ఇచ్చామని, మాకు మేలు జరుగుద్దంటే ఇచ్చామని. లక్షలు మేము అక్కడ ఎందుకు ఇచ్చామంటే మాకు మేలు జరుగుద్దని. ఎందుకని వీళ్ళ కోట్లు వచ్చేస్తాయి, లేదా అనారోగ్యాలు పోతాయి, బాధలు పోతాయి, మంచి అల్లుడు వస్తాడు, మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి. నువ్వు ఆశతో వెళుతున్నావు, అయితే అది వాళ్ళు మోసం చేయట్లా, నీ ఆశ నిన్ను మోసం చేసింది, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. అది ఎందుకు గుర్తించుకోలేకపోతున్నావు? ఆ మాత్రం బుద్ధి పని చేయట్లేదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం పని చేయట్లేదా? నీ కష్టంతో కాకుండా ఈ భూమి మీద నువ్వు 1 పైసా సంపాదించగలవా? ఎలా వస్తుంది? భిక్షగాడు కూడా అడుక్కోవటం అనే ప్రాసెస్ లో కష్టపడుతున్నాడు. అందరూ ఎవరో తిడతారు, బోల్డ్ మంది తిడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 1000 మందిని అడిగితే అందులో 50 మంది ఇస్తారు. అది కూడా ఏదో ₹2 లేదా 10 మందే ఇస్తారు. దాంతో జీవితం గడుస్తుంది. అసలు అలా ఎవరిన సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి. భిక్షగాళ్ళని అడిగాను నేను బోల్డ్ మందిని. అంటే అసలు ఒక్కో రోజు మాకు తిండి కూడా ఉండదయ్యా అని చెప్పారు వాళ్ళు. అడగటం అయితే అందరినీ అడుగుతానే ఉంటాం, కానీ తిండికి సరిపోని కూడా రావని చెప్పారు బోల్డ్ మంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరైనా సరే మోసపోయాము అని చెబుతున్న ప్రతి వాళ్ళు మోసపోవడానికి సిద్ధమై వెళ్ళారు మీరు. అయితే మీరు మోసపోవడానికి సిద్ధమై వెళ్ళా, లాభం కోసం వెళ్ళారు, మీ ఆశ కోసం వెళ్ళారు. అది కష్టం కావచ్చు, బాధ కావచ్చు, కన్నీళ్లు కావచ్చు. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం డాక్టర్ తగ్గించాలి, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? లేదు భగవంతుడిని వేడుకుంటావా? మనసులో వేడుకో, ప్రార్థనాలయానికి వెళ్ళు వేడుకో. అక్కడెవరో ఉన్నోళ్ళు నీకు కబుర్లు చెప్పి నువ్వు డబ్బులు ఇస్తే, నువ్వు సేవలు చేస్తే, నువ్వు అవి చేస్తే, నువ్వు ఇవి చేస్తే నీ అనారోగ్యం పోతుంది, మేము పోగొట్టేస్తామంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఒకవేళ అది నిజమైతే ఇన్ని హాస్పిటల్స్ ప్రపంచంలో ఎందుకుంటాయి? దీనికి ముందు ఇంతకు ముందు శీర్షికల్లో చెప్పానంటే నాకు చాలా దరిద్రాలు తెలుసు ఇలా చేసిన వాళ్ళు. కాబట్టి ఇవన్నీ అందరు మహాత్ములకి అంటకట్టకూడదు. ఎందరో మహనీయులు మహాత్ములు మంచోళ్ళు ఉన్నారు. ఈ మంచోళ్లలో అంటే 100కి 100 మందిలో 95 మంది మంచోళ్లే ఉన్నారు. ఒక 5గురు ఎదవలు మంచి ముసుగులో దూరిపోతారు, స్త్రీలైనా పురుషులైనా. ప్రలోభపరుస్తూ ఉంటారు ప్రజలను వాళ్ళు. ఎందుకంటే ఈజీ మనీ. అసలు ప్రపంచంలో ఏదైనా ఈజీగా, డబ్బు కష్టపడకుండా, ఎదుటోడు కష్టపడకుండా మనకు సేవలు చేసి పెట్టి, ఎదుటోడు కష్టపడకుండా మనల్ని గౌరవించేసి, ఎదుటోడు కష్టపడకుండా మన కాళ్ళ మీద పడిపోయి, ఇప్పుడు చూడండి ఆధ్యాత్మిక మార్గంలో తప్ప ఇంకెక్కడైనా కుదురుతుంది, కాళ్ళ మీద పడి మరీ డబ్బులు ఇస్తారు. తీసుకోండి అని బతిమలాడిస్తారు వాళ్ళకి. ఆ ఈజీ మనీ, ఈజీ గౌరవం అన్నీ ఈజీగా, ఒక మనిషికి ఏం కావాలో అన్నీ ఈజీగా వచ్చేది దైవ మార్గంలో. అందుకని దొంగలు దాన్ని ఎన్నుకుంటున్నారు, నిజమైన వాళ్ళు వాటిని పుచ్చుకోరు. అసలు అవి చెప్పరు మీకు, ఆ కళ్ళబొల్లి ఆశాపూరిత కబుర్లు చెప్పరు. నువ్వు దేవుడికి మేలు చేయి, దేవుడు నీకు మేలు చేస్తాడని అసలు చెప్పరు. నువ్వు దేవుడికి మేలు చేయటం ఏంటి? అసలు దేవుడికి మేలు చేయాల్సిన అవసరం ఏంటి? దేవుడికి మనం మేలు చేయగలమా? దేవుడు అంటే మళ్ళీ చెబుతున్నా విశ్వశక్తి, ప్రాణశక్తి. నువ్వు దేవుడు అనుకో,
ఉన్నది అదే సృష్టి శక్తి. నువ్వు దేవుడానికి ఏం ప్రాబ్లం లేదు. దేవుడికి మేలు చేయగలిగిన స్థాయి అసలు మనకు ఉంటుందా? అసలు దేవుడికి మన డబ్బుతో అవసరం ఉంటుందా? మనతో అవసరం ఉంటుందా? దేవుడికి మనతో పనులు ఉంటాయా? మనకి దేవుడితో పనులు ఉండొచ్చు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం విశ్వశక్తి కాబట్టి మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మనం సాగొచ్చు, వెళ్ళొచ్చు. దేవుడికి మనతో పనులు ఎందుకు ఉంటాయి? మరి ఎందుకంటే మతాలు ఏర్పడి, మార్గాలు ఏర్పడి, విధానాలు ఏర్పడి, ప్రార్థనాలయాలు ఏంటి, గురువులు ఏంటి, మహాత్ములు ఏంటి అంటే ఏ విధానంలో ఇలా పిలువబడే వాళ్ళు అందరూ ఏంటి, మత పెద్దలు ఏంటి, ఇవన్నీ ప్రచారాలు ఏంటి అంటే కేవలము భగవత్ శక్తి ఒకటి ఉన్నది, దాని వల్లనే సృష్టి జరుగుతున్నది. ఆ విశ్వశక్తిని, ఆ సృష్టి శక్తిని, ఆ ప్రకృతి శక్తిని, ఆత్మశక్తిని, అదే జీవులలో ప్రాణశక్తిగా ఉంది ఆ శక్తిని దేవుడు అని మీకు పరిచయం చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు బతకబాకండి. ఇక్కడంతా నియమాలు ఉన్నాయి, నీతి ఉంది, సృష్టికి ఒక విధానం ఉంది, పద్ధతి ఉంది, ధర్మం ఉంది, మంచి ఉంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు బతికితే కష్ట నష్టాలకు లోనవుతారు. అదే కర్మ సిద్ధాంతము, కర్మఫలాలు తిరిగి వస్తాయి అనేటువంటి దైవీ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి వీలుగా, నువ్వు బతుకుతున్న జీవితంలో నువ్వు మంచిగా బతకడానికి వీలుగా, ఆ మంచిగా బతుకుతున్నటువంటి జీవితంలో మంచిగా బ్రతుకుతూనే నిన్ను నువ్వు తెలుసుకొని, అంటే నీలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకొని, నువ్వు దేన్ని దేవుడు అంటున్నావో, నువ్వు దేన్ని దైవశక్తి అని ఆరాధిస్తున్నావో అదే విశ్వశక్తి, అదే ప్రాణశక్తి, అదే నువ్వు. కాబట్టి మరణ భయం కూడా నీకు లేదు. నేను ఈ శరీరంతో నేను చనిపోతాను అనేటువంటి మరణ భయాన్ని దాటిన జ్ఞానాన్ని కూడా నువ్వు నేర్చుకోవచ్చు. నువ్వు ఒరిజినల్ గా శక్తి స్వరూపుడివి, శక్తి స్వరూపురాలివి అని నీకు తెలియజేయటానికి ఎవరు అర్థం చేసుకున్నారో, ఎంత అర్థం చేసుకున్నారో, ఎవరు ఎంతగా అర్థం చేసుకున్నారో అంతగా మతాలు, మార్గాలు, విధానాల తయారు చేసుకున్నారు. ఎవరు ఎలా చెప్పినా వాళ్ళు చెప్పదలిచింది ఏంటంటే ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఒకటి ఉన్నది. దాన్ని ఏ మతం వాళ్ళు ఆ పేరులతో చెప్పచ్చు, చదివేరు. దాని దేవుడు అనొచ్చు, దానికి ఒక రూపం ఇవ్వచ్చు, ఆ దేవుడికి ఒక పేరు పెట్టచ్చు, దానికి ఆచార సాంప్రదాయ విధానాలు, పద్ధతులు పెట్టచ్చు. మనం ఇంట్లో పెట్టుకోవట్లే. ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కలిశారు, పిల్లోడు పుట్టాడు, లేదా పిల్ల పుట్టింది. ఆ పుట్టిన పిల్లకు ఒక పేరు పెట్టుకుంటాం, మనకు నచ్చిన దుస్తులు వేస్తాం, మనకు నచ్చినట్టుగా పెంచుతాం, మనకు తిండి, మనకు నచ్చిన ఆహార పదార్థాలు పెడతాం, అన్ని చేసుకోవట్లే మనం. అలా వాళ్ళు విశ్వశక్తిని నువ్వు తెలుసుకోవటానికి వీలుగా, దైవశక్తిని నువ్వు తెలుసుకోవటానికి వీలుగా, మొత్తం సృష్టి శక్తిని నువ్వు తెలుసుకోవటానికి వీలుగా దేవుడు అనేటువంటి ఒక మతాన్ని పుట్టించారు, ఒక మార్గాన్ని పుట్టించారు. పుట్టించిన మార్గానికి మన బిడ్డలకు మనం తయారు చేసుకొని ఏదో మనకున్న దాంట్లో మనం వసతులు, వనరులు ఎలా చేసుకుంటామో, మనకున్న జ్ఞానంతో ఎలా పెంచుకుంటామో వాళ్ళకై అర్థమైనటువంటి జ్ఞానంతో విధి విధానాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దేశకాల పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి ఏర్పడినాయి. ఎవరికి అర్థమైన విధానంలో వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, జ్ఞాన పద్ధతులు పెట్టుకున్నారు. అవే మతాలు, మార్గాలు, విధానాలు. వాటి ఉద్దేశం నిన్ను మించినటువంటి శక్తి ఒకటి ఉంది ముందు శరీరపరంగా. మనం విభిన్నంగా అనేక మంది మనుషులు ఉన్నాం, అనేక జంతువులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, మొత్తం ప్రకృతి అంతా అనేకంగా ఉంది, విభిన్నతగా ఉంది. అందులో భౌతికం అంటారు దీన్ని. ఈ విభిన్నతలో కనపడుతున్నదంతా, విభిన్నత అంతా భౌతికము అని పిలువబడుతుంది. ఈ భౌతికంలో ముందు నువ్వు నీ ఇష్టారాజ్యంగా జీవించేయటం కాదు, ఇదంతా ఒక నియంత్రణలో ఉన్నది, ఒక క్రమశిక్షణగా నడుస్తున్నది. కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవించడం కుదరదు. ఆ క్రమశిక్షణగా నడుస్తున్నది, ఈ క్రమశిక్షణగా నడుపుతున్నది ఒక శక్తి, విశ్వశక్తి. దాన్ని నీకు అర్థం కావట్లేదు కాబట్టి మతాల్లో దేవుడుగా పుట్టించారు. మనుషులకు పిల్లలు పుడితే ఎలా జరిగిందో, వాళ్ళు ఎలా పెంచుకున్నారో అలాగే దేవుణ్ణి పుట్టించారు. అందుకే అనేక మంది దేవుళ్ళు ఉంటారు అక్కడ. అది తప్పు కాదు. ఆ శక్తి నీకు అర్థం అవడానికి చేయబడిన ఏర్పాటు అది. అక్కడ ఆచారం, సాంప్రదాయం, విధానం, పద్ధతికి అన్ని మంచి విధానాలన్నీ పెట్టారు. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా పెంచుకుంటాం మనం? మనకు పుట్టిన పిల్లల్ని మనకున్న వనరులు, వసతులను బట్టి, మనకు తెలిసిన విధానాలను బట్టి, మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి. అలాగే అక్కడ దేవుడికి అన్ని ఏర్పాటు చేశారు. వాటిని పాటించమని చెప్పారు. ఎందుకు పాటించాలి ఇవన్నీ అంటే నువ్వు జ్ఞానాన్ని పొందటానికి. జ్ఞానం ఎందుకు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడవకూడదు. ఒక నియంత్రణ అనేది సృష్టి మొత్తం ఉన్నది. ఆ నియంత్రణను అనుసరించి ధర్మంగా, మంచిగా మాత్రమే నడవాలి. అలా నడిస్తేనే నీ జీవితం చక్కగా సాగుతుంది. లేకపోతే నువ్వు కష్టాల పాలవుతావు. నువ్వు మోసాలు చేసినా, అన్యాయాలు చేసినా, అక్రమాలు చేసినా, అధర్మాలు చేసినా, తప్పులు చేసినా, ఏం చేసినా వాటి ఫలితాలు తిరిగి వస్తాయి.
ఎడాపెడా జీవించేయొచ్చు అని అనుకోకు అనే విషయాన్ని చెప్పడానికి. ఎందుకని ఇంతకు ముందు మనిషి జంతువులతో కలిసి జంతువులలాగానే అడవుల్లో ఉన్నాడు. జంతువులన్నీ ఎలా బతుకుతున్నాయి అలా బతికాడు. ఇప్పుడు జంతువులకి ఈ విషయాలు తెలియదు. జంతువులు వాటి ఇష్టం వచ్చినట్టు బతుకుతాయి. వాటి ఇష్టం వచ్చినట్టు అంటే ఏంటి, వాటి శరీర నిర్మాణం అలా ఉంది. అవి చక్కగా తినాలి, ఏదో తినేస్తే వచ్చి అక్కడ పడుకుంటాయి. మళ్ళీ దాచుకోవడానికి ప్రయత్నించవు మనలాగా. అలాగే ఏదో కోరిక కలిగింది, ఆడ జంతువు మగ జంతువుని ఎత్తుక్కుంటుంది, మగ జంతువు ఆడ జంతువుని ఎత్తుక్కుంటుంది, కోరిక తీర్చేసుకొని దేని దాన్ని అయిపోతాయి. మనలాగా కుటుంబ వ్యవస్థ పెట్టుకోవు. జంతు వ్యవస్థ అంతే. అది ఏది దేంతో అయిన జరగవచ్చు. వాయు వరుసలు లేవు, పద్ధతులు లేవు, విధానాలు లేవు, వయోభేదాలు లేవు. జంతువులకు అది వర్తించదు. ఎందుకంటే వాటికి మనిషికి ఉన్నటువంటి జ్ఞానశక్తి లేదు. వాటికి ఎంత అవసరం అంతే ఇవ్వబడింది. అందుకని అక్కడ తప్పు కూడా లేదు. వాటి జీవన విధానం ఇంతే. అలాగే మనిషిలాగా వెంపర్లాట కూడా ఉండదు వాటికి. ఆ కోరిక కలిగినప్పుడు తీర్చుకెళ్ళిపోతాయి అంతే. అలా ఏదైనా నిద్ర వస్తే నిద్రపోతాయి, ఎక్కడో మూల చేరి నిద్రపోతాయి. మీరు ఏ జంతువులైనా చూడండి ఇలాగే ఉంటాయి. మొత్తం మానవుడు తప్ప మొత్తం ఇలాగే ఉంటుంది. మానవుడు అలా జంతువులతోనే బతికాడు ఒకప్పుడు. అయితే మనిషిలో ఒక ప్రత్యేక జ్ఞానం ఉండటం వలన ఇవాళ మనం ఉన్న నాగరికత వరకు పెంచుకుంటూ వచ్చాడు. మానవ లోకం నుంచి విడిపోయి వచ్చాడు, జంతులోకం నుంచి విడిపోయి వచ్చాడు, మానవ లోకం ఒకటి నిర్మించుకున్నాడు. ఇప్పుడు మనకి జంతు భయం లేదు. మనకు భయం అంతా మానవుడితోనే, మళ్ళీ పక్క మానవుడితోనే. ఎందుకంటే ఈ మానవుడిలో జంతు లక్షణాలు ఉన్నాయి. ఎందుకని జంతువులతోనే కలిసి ఉన్నాడు. మానవుడు జ్ఞానాన్ని ఉపయోగించకపోతే, అంటే మనిషి తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించకపోతే, బుద్ధిని ఉపయోగించకపోతే మనిషికి జంతువుకి ఏం తేడా లేదు. ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ ఇంకా వాయు వరుసలుండవు, పద్ధతులుండవు, వయోభేదాలుండవు, మోసాలకి, అన్యాయాలకి, అక్రమాలకి, వాళ్ళ కోరికలకి ఏ విధంగానైనా ప్రవర్తించేస్తారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం అవన్నీ జంతువులకు సంబంధించిన లక్షణాలు. అయితే జంతువుల పరంగా తప్పు కాదు, మనిషి పరంగా జంతు లక్షణాలు తప్పు. అందుకే మనం చట్టాలు, న్యాయాలు, మళ్ళీ పోలీసు వ్యవస్థలో, మిలిటరీలో ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా దాటితే, ఒకవేళ ఇక్కడ తప్పించుకుంటే, జ్ఞానం నీకు ఇవ్వబడింది కనుక సృష్టి శక్తిలో కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు చేసింది నీకు తిరిగి వస్తుంది, నువ్వు అది అనుభవించక తప్పదు. ఈ విషయాలను నీకు తెలియజేయటానికి తెలుసుకున్నటువంటి మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు, మతాలు, ఆ మత విధానాలు, ఆ పద్ధతులు, అవన్నీ అవి ఏవి నిలబడాలన్నా మళ్ళీ ఇక్కడ అందరికీ అవసరమైన సదుపాయాలు కావాల్సిందే. సదుపాయాలన్నింటికీ అవసరమైంది ధనం. ధనం కావాల్సింది. అయితే ఈ ధనాన్ని మళ్ళీ చెబుతున్న లాటరీ టైప్లో ఆశలతో, కోరికలతో, మోసాలతో, దేవుడి పేరు చెప్పి, ఆధ్యాత్మికత పేరు చెప్పి, భక్తి పేరు చెప్పి, రేట్లు పెట్టి, రుసుములు పెట్టి, చాలా మంది గురువులు వాళ్ళ జ్ఞానాన్ని బోధించడానికి రేట్లు పెట్టారు. జ్ఞానబోధ చేస్తారు వాళ్ళు తెలుసుకున్నది. దానికి రేట్లు ఉన్నాయి. ఎందుకు రేట్లు ఉన్నాయంటే, నేను 500 ఎకరాల్లో ఆశ్రమం కట్టాను, నేను 1000 ఎకరాల్లో ఆశ్రమం కట్టాను. ఈ 1000 ఎకరాలు మెయింటెనెన్స్ ఎలా చేయాలి? ఇప్పుడు కోటాను కోట్ల రూపాయలతో బిల్డింగులు కట్టాను. ఈ బిల్డింగులన్నీ ఎలా మెయింటైన్ చేయాలి? ఎంతమంది కావాలి ఇక్కడ? కాబట్టి దైవ సేవ చేయటమే మీరు తరించిపోతారు, మీకు మోక్షం వస్తుంది అనే విధంగా వాళ్ళు బోధలు మొదలెడతారు. అసలు నా బోధలు వినడానికి మీరు ఎంత రుసుములు చెల్లించాలని చెబుతారు. అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి. నేను ఒక పెద్ద ఫేమస్ గురువు గారు, ప్రస్తుతం కూడా ఉన్నారు ఆయన. అలా నేనేం అసలు ఎవరిని విమర్శించట్ల విషయానికి చెబుతున్నా. మా అమ్మాయి ఆ గురువు గారు అయ్యో క్లాసులు పెడుతున్నారు, ఆ క్లాసులకు వెళ్ళాలంటే పేర్లన్నీ చెప్పొచ్చు, నేను విమర్శించదలుచుకోలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అసలు విమర్శ లేదు అందులో. ఇచ్చి మనమే వెళ్తున్నాం, ఇచ్చి వెళ్ళి మళ్ళీ విమర్శ పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి కొట్టి నువ్వు వస్తావా రావా, నా క్లాసుకి డబ్బులు ఇస్తావా లేదని అడిగాడండి ఆయన. రావాలనుకున్న వాళ్ళకి డబ్బులు పెట్టాను, రావాలనుకున్న వాళ్ళు రండి, నా జ్ఞానాన్ని ఇంతకు అమ్ముతున్నాను అన్నాడు ఆయన. ఇంతకు ఎందుకు అమ్ముతున్నానంటే చెప్పాడు ఆయన, కారణాలు కూడా చెప్పాడు ఆయన. ముందు ఇచ్చి చెబుతాను. మా అమ్మాయిని అక్కడికి పంపడానికి ఒకసారి ఆయన క్లాసులు పెడితే, క్లాసులకు రేట్లు ఉన్నాయి. బాగా వెనక్కి కూర్చునే వాళ్ళు, ముందు కూర్చో 4-5 స్టెప్పులు రేట్లు ఉన్నాయి. బాగా వెనక్కి కూర్చునే వాళ్ళకి తక్కువ. బాగా ముందు కూర్చోవాలంటే ఎంత కట్టాలి అని అడిగాను. నేను చెబుతుంది ఇప్పుడు విషయం కాదు, ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం విషయం. అంటే బాగా ముందు కూర్చోవాలంటే 2 లక్షలు కట్టాలన్నారు. అంటే ఫస్ట్ రోల్లో మీ అమ్మాయి కూర్చుంటుంది, ఆయన ముందే ఉంటుంది. అదేదో 2-3 రోజులు క్లాసు.
పోనీ ఏదో మంచి విషయాలు తెలుసుకుంటారు. అప్పట్లో నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడైతే నేనేం కట్టలేను. అప్పుడు వ్యాపారాలు అవన్నీ చేస్తున్నాను, ఇబ్బంది లేదు. అందులో ఏదో భక్తి మార్గం దైవీ మార్గం కదా అని కట్టాను. అలా చాలాసార్లు పంపాను నేను. మా అమ్మాయిని చాలాసార్లు పంపాను. ఇంకా వేరే గురువుల దగ్గరికి కూడా పంపాను. వాళ్ళ దగ్గర రేట్లు తక్కువ, కొంచెం ఈయన దగ్గర రేట్లు ఎక్కువ. ఇంకొకటేదో కార్యక్రమంలో అసలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం వచ్చేలా ఈ కార్యక్రమంలో కూర్చోవాలంటే ఏం చేయాలని అడిగాను. అంటే మా అమ్మాయి అడిగింది, ఒకసారి ఆయనతో మాట్లాడతానని. అంటే ఒక అభిమానం ఉంటుందిగా, అసలు దేవుడు అన్న భావనలోనే ఉంటారు. ఎందుకంటే వేల మంది వస్తుంటారు ఆయన దగ్గరికి, లక్షల మంది వస్తుంటారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు. అంటే వాళ్ళు 4 లక్షలు కట్టాలని చెప్పారు. ఆ ప్రోగ్రాంకి పంపాను 4 లక్షలు కట్టించి. అయితే ఆయన చెప్పిన మా అమ్మాయికి అర్థమైంది, చక్కగా అర్థమైంది. మంచి విషయాలు చెప్పారు ఆయన, చాలా మంచి విషయాలు చెబుతారు ఇప్పుడు కూడా. కానీ 4 లక్షలు కడితేనే కుదిరింది. అది కూడా ఏంటి, ఏమీ లేదు, ఒక్క నిమిషం ఆయన దగ్గరికి వచ్చి ఏదో అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలలో మా అమ్మాయి కూడా పాల్గొంది. 4 లక్షలు కడితే పాల్గొవచ్చు వెళ్ళి. ఆ ముందు వరుసలో ఉన్న వాళ్ళలో, మళ్ళీ అందరికీ కాదు, ముందు వరుసలో కూర్చున్న వాళ్ళకి ఆయన వచ్చి మా అమ్మాయి చేతిలో పువ్వులు పెడితే ఆయన దగ్గర ఉండి మా అమ్మాయి చేతులు పట్టుకొని ఆ పువ్వులు ఆ దేవత మీద దేవుడి మీద వేయించారు ఆయన. అంతే, మాట్లాడింది కూడా ఏం లేదు. చూడటానికి దగ్గరికి రావడానికి ముట్టుకోవడం కుదిరింది. అప్పుడు మహానుభావుల్ని ముట్టుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మహాపుణ్యం అని శాస్త్రాలు చెబితే మనం అవన్నీ నమ్ముతాంగా. అయితే ఆయన్నే అడిగారు, మీరు ఇంతెంత ఫీజులు ఎందుకు పెడుతున్నారు, ఇంతెంత డబ్బులు ఎందుకు పెడుతున్నారు, మరి లేని వాళ్ళకి అసలు అందదు కదా మీ జ్ఞానం అని. మీరు మీ జ్ఞానం అన్నారు. ఆయన క్లాసులకు పేర్లు పెట్టారు, రకరకాల పేర్లు ఉంటాయి, 10-15 క్లాసులు ఉంటాయి. ఆయన స్టెప్ బై స్టెప్గా వెళ్ళాలి. ఏదో లాస్ట్ క్లాసు ఆయన చెప్పేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మరి వాళ్ళ శిష్యులు చెబుతున్నారా, ఆయన చెబుతున్నారంటే ఆయనకు కూడా వయసు పెరిగింది. అయితే ఉన్నారు మరి, నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ వదిలేసి 15-20 ఏళ్ళు ఏదో మా అమ్మాయి అప్పుడు అడిగినప్పుడు చిన్నతనంలో చేశాను. తర్వాత ఆ ఫీల్డ్ వదిలేశాను అసలు. అంటే విషయం చెబుతాను, నాకు తెలుసు. ఇప్పుడైనా తెలుసుకోవాలంటే తెలుస్తుంది. ఇంక తెలుసుకొని ఏం చేయను, అన్నీ అర్థమైంది. మేలకుండా కూర్చొని ఏదో ఆధ్యాత్మికతని కొంచెం నా లోపలికి నన్ను చూసుకొని, నన్ను నేను సరి చేసుకొని, నా గుణమార్పు నేను చేసుకొని, ఆ జ్ఞానం ఏదో కొంచెం పొంది నేను ముందుకెళ్దామని మీతో ఇది పంచుకుంటాను. అంతే, నేను ముందుకెళ్ళడంలో భాగంగానే మీతో పంచుకుంటున్నాను. ఏమంటే ఇంత ఫీజులు పెడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా, మరి అంటే ఆయనతో కలిసి వెళ్ళేటువంటి పుణ్యక్షేత్ర యాత్రలు కూడా ఉన్నాయంట. ఆయనతో కొన్ని రోజులు కలిసి వెళ్ళొచ్చు. గ్రూపుగా బ్యాచ్ని తీసుకెళ్తారు, ఓ బ్యాచ్ కలిసి ఆయనే తీసుకెళ్తారు అంటుండే. అలా కూడా వెళ్ళొచ్చంట. దానికి 20 లక్షలు 25 లక్షలు అలా చెప్పారు. అంత కడితే ఆయనతో కలిసి వెళ్ళొచ్చు కొన్ని రోజులు. ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తారు. సరే, ఏదైనా అది తప్పు రైటు కాదు, ఆయన ఏం చేసుకుంటారు. ఇప్పుడు ఇందులో విషయం ఏంటంటే, ఇలా ఎంత తీసుకున్నా, ఎన్ని వందల వేల లక్షల కోట్లు ఆయన సంపాదించినా ఆయన తినేది ఆయన కడుపుకు అన్నమేగా. అంతకు మించి ఎక్కువ తినలేరు, డబ్బు తినటం కుదరదుగా. అదే విమానాల్లో హెలికాప్టర్లో తిరుగుతున్నారు అంతే. ఆయన కూడా హెలికాప్టర్లు అప్పుడప్పుడు డ్రైవ్ చేసి చూపిస్తూ ఉంటాడు. మోటార్ సైకిళ్ళు, కార్లు, రకరకాల కార్లు, లగ్జరియస్ కార్లు, ఏముంది అవన్నీ ఇక్కడే ఉంటాయి. అవి ఉంటాయి, ఏం పెద్ద విశేషమే ఉంది అందులో. దేశ విదేశాల్లో కూడా తిరిగి చెబుతూ ఉంటారు కాబట్టి విమానాలు ఎక్కక తప్పదు అనుకోండి. అయితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే, పేదలకు అందట్లేదు కదా, మీరు మీ జ్ఞానాన్ని ఇంత రేట్లు పెట్టి చెబితే సామాన్యుల పరిస్థితి ఏంటి, మీ దగ్గరికి రాలేరు కదా అంటే, దానికి ఆయన చెప్పింది ఏంటంటే, మా ఆశ్రమం చూడటానికి రోజుకు 15,000 నుంచి 20,000 మంది వస్తారు పర్ డే. వాళ్ళందరికీ ఉచిత భోజన సదుపాయాలు చేస్తాం అక్కడ. కాబట్టి దానికి నాకు డబ్బులు కావాలి, ఫ్రీ మీల్స్ అందరికీ. అలాగే బాగా విలేజెస్లో, ట్రైబల్ ఏరియాస్లో సుమారుగా 36,000 మంది స్టూడెంట్స్ని చదివిస్తున్నాం. పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. దానికి డబ్బులు కావాలి. అలాగే బాగా విలేజెస్లో వెనకబడిన చోట్లంటే అసలు ఎవరు అక్కడ మామూలు గవర్నమెంట్లు కూడా వెళ్ళడానికి వీలు లేని ప్రదేశాలన్న చోట్ల, అంటే అవకాశాలు లేని చోట్ల, గవర్నమెంట్లు ఎందుకు వెళ్ళలేవులే కానీ అనేక వైద్య సదుపాయాలు, వ్యాన్లు, డాక్టర్లని పంపి కల్పిస్తున్నాం. వాటికి డబ్బులు కావాలి.
అలా మేము అనేక మంచి పనులు చేస్తున్నాం, అటన్నిటికీ డబ్బులు కావాలి కనుక ఆ డబ్బులన్నీ ఇలా తీసుకుంటున్నాను అని చెప్పారు ఆయన. అది ఎవరిష్టం వాళ్ళదే, అది ఎవరిష్టం వాళ్ళది అంతే. ఇలా అనేక మంది ఉన్నారు. అయితే ఈయన నీకేదో లాభం వస్తుందని చెప్పట్లా, నేను నేర్పుతాను, నువ్వు ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఎలా నిన్ను ఉద్ధరించుకోవాలి, ఎలా నీ లోపల చూసుకోవాలి, అలా ఆ కోర్సులకు బోల్డ్ పేర్లు పెట్టారు. అవన్నీ నేర్పుతారు. కోర్సు నేర్చుకున్నందుకు ఫీజులేవి అంతే తప్ప దేవుడికి నువ్వు ఇస్తే నీ దేవుడు నీకు మేలు చేస్తాడని మోసం చేసి ఆయన తీసుకోవట్లే. ఆయన చెప్పే విధానాలను క్లాసులుగా కోర్సులుగా తయారు చేశారు. ఇప్పుడు మనకు చూడండి, కంప్యూటర్ కోర్సులు ఉంటాయి, అనేక స్కూల్స్లో కోర్సులు ఉంటాయి. ఆ కోర్సుల వాళ్ళందరూ మరి డబ్బులు పెట్టి మనం జాయిన్ అయ్యి నేర్చుకోవాలి కదా. ఈ భౌతిక విద్యలు కాబట్టి మనకు తప్పని అనిపించట్లా. ఆధ్యాత్మికతలో కూడా ఆయన అలా కోర్సులు పెట్టారు. మీరు శాంతియుత జీవితం గడపాలంటే, మనసు కంట్రోల్లో ఉండాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఏమేం చేయాలి, ఏం తినాలి, ఇవన్నీ నేను చెబుతా. బోల్డ్ కోర్సులు ఉన్నాయి. ఎక్కడి వరకు ఆత్మసాక్షాత్కారం వరకు చెబుతా. వాటన్నిటికీ కోర్సులు ఉన్నాయి, అనేక స్టేజెస్ పెట్టా, వాటన్నిటికీ ఫీజులు పెట్టా. తర్వాత వాళ్ళ శిష్యులకు నేర్పారు. ఆ కోర్సులు వాళ్ళు చెబుతూ ఉంటారు, ఈయన చెబుతూ ఉంటారు. మరి ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని వేల ఎకరాలలో కట్టబడినటువంటి బిల్డింగ్లు, కట్టడాలు ఇవన్నీ నడవాలంటే ఎలా? ఇన్ని కార్యక్రమాలు, మళ్ళీ ఎన్నో సేవా కార్యక్రమాలు డబ్బులు లేకుండా ఎలా నడుస్తాయి? నడవగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలి, మనుషులు కూడా కావాలి. అందుకని చాలా మంది ఏం చెబుతున్నారంటే, అసలు ఈ జీవితం ఏముంది, ఊరికనే భార్య పిల్లలు, ఏదో నీ బతుకు నువ్వు బతికి నువ్వు నలుగురు పిల్లలను కనేసి ఏముంది, తుచ్చమైన జీవితం, నువ్వు దైవ సేవ చేసుకోమంటున్నారు. నీకు పార్ట్ టైం కుదిరితే పార్ట్ టైం చేసుకో. ఫుల్ టైం వాళ్ళని ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఫుల్ టైం నేనేదో దేవుడి సేవలో ఉండిపోయాను. ఇప్పుడు ఆశ్రమాలు ఎలా నడుస్తే, ఆ సంస్థలు ఎలా నడుస్తే ఎంకరేజ్ చేయకపోతే, అందుకని నేనేదో దేవుడికి అంకితం అయిపోయాను అనేటువంటి ఒక భావనలోకి పంపిస్తున్నారు. వీళ్ళు భావనలోకి వెళ్తున్నారు. ఎవరు పంపిస్తారు నువ్వు వెళ్ళపోతే? ఇక్కడ ఈ విధానాలు ఏవి తప్పంటలే నేను, ఎందుకంటే అన్ని మతాలలోనూ అలా వెళ్ళే విధానం ఉంది. అన్ని మతాలలోనూ అలా అంకితమైపోయి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అన్ని మతాలలోనూ ఆ భావ గాఢతను పెంచుకొని ఈ జీవితం, ఈ కుటుంబ వ్యవస్థ అక్కర్లేదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లేకపోతే అసలు ఆ మత వ్యవస్థలే నడవు. అది నీకు సంబంధించిన విఘ్నత. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు, నీకు స్వేచ్ఛ ఉంది. ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకొని జీవించవచ్చు, పెళ్లి చేసుకోకుండా జీవించవచ్చు. ఎవరి స్వేచ్ఛలు వాళ్ళకున్నాయి. ఎవరి స్వేచ్ఛని కాలరాయదు ఇక్కడ చట్టం. విశ్వవ్యాప్తంగా ప్రతి మనిషికి మెజర్ అయ్యాడంటే ప్రతి మనిషికి అన్ని రకాల స్వేచ్ఛలు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు అలా ఎన్నుకున్నారు, నాకు ఆ మతం ఇష్టం, ఆ దేవుడి ఇష్టం, నేను అలా వెళ్ళిపోతాను. కానీ దానికి వాళ్ళు ప్రోత్సహించబడుతున్నారు. ప్రోత్సహించబడి నీకు ఇష్టమై నువ్వు వెళ్ళి నువ్వు హ్యాపీగా ఉంటే ఓకే, దానికే ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించేముంది అందులో. కానీ ఎక్కువగా ప్రపంచంలో ఉండేది ఏంటంటే కుటుంబ వ్యవస్థ. నువ్వు ఏం చేసినా అక్కడ నీకు ఏ దేవుడు కనపడ్డా. అన్ని మతాలలోనూ ఈ విధానం ఉంది. అన్ని మతాలలో, అన్ని మార్గాలలో అసలు ఆ మత వ్యాప్తి జరగాలంటే కొంతమంది అంకితమైపోయే వాళ్ళు రావాలి. అందుకే కంటిన్యూటీ ఆ మతాలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాం ఏదో ఒక మతంలో, ఏదో ఒక దేవుడితో సాగుతున్నాం. మనం ఎన్నాళ్ళు ఉంటాం? ఏ జనరేషన్ అయినా ఆయువు 100 ఏళ్లే. 100 ఏళ్ళ తర్వాత 80కో 90కో 70కో చచ్చిపోతే ఓ జనరేషన్ మారిపోద్ది, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. కానీ మతాలు కంటిన్యూ అయిపోతున్నాయి, దేవుళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు, మార్గాలు కంటిన్యూ అయిపోతున్నాయి, విధానాలు కంటిన్యూ అయిపోతున్నాయి. అంటే ఏంటి? ఆ మతాలకే, ఆ విధానాలకే అనేక మందిని అట్రాక్ట్ చేసి ఎడిక్ట్ చేస్తున్నారు. తప్పు రైటు కాదు, ఎడిక్షన్ అనే పదం కూడా వాడకూడదు, కరెక్ట్ కాదు. ఎవరిష్టమే వాళ్ళే వెళ్తారుగా. అంటే దానికి అనుకూలంగా చెప్పబడుతున్నది. ఈ దేవుడు రక్షిస్తాడు, ఈ దేవుడు కాపాడుతాడు, ఆ జీవితం వృధా, ఆ కుటుంబ జీవితంలో ఏమీ లేదు, ఏముంది పిల్లల్ని కంటావు, అవి జంతువులు కూడా కంటనే, అలా బతుకుతావు, ఏముంది అందులో పెద్ద విశేషం ఏముంది, ఇదిగో ఈ దేవుడు ఇది చేసుకో, అలా చేసుకో, ఇలా చేసుకో అనేటువంటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అందులో నువ్వు ఇష్టపూర్వకంగా వెళ్ళి నాకు ఇది బాగుందని నువ్వు నీ ఇష్టపూర్వకంగా అందులో దిగి నాకు ఇదే హాయిగా ఉందని నువ్వు అనుకుంటే ఎందులోనూ తప్పులేదు. కానీ వెళ్ళి నేను మోసపోయాను అనుకున్నావు అనుకో, నువ్వు నిజంగా మోసపోయావు. అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఇలాంటి మోసపోయిన సంఘటనలు బోల్డ్ చెప్పారు. ఈ మధ్య కాలంలో, ఇంతకు ముందు ఎక్కడో శీర్షికలు కూడా చెప్పాను, ఈ మధ్య కాలంలో విన్నాను నేను ఎక్కడో, ఒక కుటుంబ యజమాని పాపం ఆయన హఠాత్తుగా అనారోగ్యాలకు లోనైపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అనారోగ్యాలకు తగ్గట్లేదు.
ఎవరో ఒక అతను గురువుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళే సొంత బోర్డులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారుగా కొంతమంది. అటువంటి వ్యక్తి ఎవరో చెప్పుకుంటా ఉంటారుగా ప్రజల్లో, అక్కడికి వెళ్తే కష్టాలు పోయినాయి, ఇక్కడికి వెళ్తే బాధలు పోయినాయి అని. ఎవరో చెబితే పాపం ఆవేదనతో వెళ్ళారు. ఎందుకంటే భర్త మంచం పెట్టేశాడు, లేవట్లేదు, కూతురు ఉంది. వాళ్ళు పాపం పరిగెత్తుకుంటే వెళ్ళారు. నా భర్త పరిస్థితి ఇదే, అసలు అనారోగ్యాలు ఎంతమంది డాక్టర్ చూసినా తగ్గట్లేదు, ఏంటి పరిస్థితి, చావు బతుకుల్లోకి వెళ్ళిపోతున్నాడు, మీరు ఏదన్నా దారి చూపించండి అని వెళ్తారు. ఎవరైనా కష్టాలలో అలా చేయటం తప్పు కాదు, అలాగే చేస్తాం మనమైనా కష్టం వస్తే. ఇన్ని ఉపన్యాసాలు ఇన్ని మాటలు చెబుతాను, నేనైనా కష్టం వస్తే మరి నేను కష్టాన్ని తట్టుకోగలనా? దాని నుంచి బయటకు పోదాం, ఎలాగోలా బయటపడాలనే కదా ప్రయత్నిస్తాం. బాధలు వచ్చినప్పుడు ప్రయత్నించకుండా ఎందుకుంటాం? ఆ ప్రయత్నం అనే బలహీనత మీద మన కష్టాన్ని ఆధారం చేసుకొని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మేలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరు నీకు మహిమలతో మాయలతో మేలైతే చేయలేరు. నీకు జ్ఞానం అందుద్ది అంతే. ఇవి ఇలా ఉంటాయి, కష్టాలు ఎందుకు వస్తాయి? నువ్వు చెడ్డగా ఉంటే కష్టాలు వస్తాయి, నువ్వు మంచిగా జీవిస్తే కష్టాలు ఎందుకు వస్తాయి అసలు నీకు? అందుకని మంచిగా జీవించమని ముందు నుంచి చెప్పుద్ది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో నిజాయితీ పరులైన అందరూ మహాత్ములు మహనీయులు చెప్పేది ఒకటే, నువ్వు మంచిగా జీవించు, నీ జీవితం మంచిగా వెళ్ళిపోద్దని. నచ్చవటానికే మతాలు, మార్గాలు, విధానాలు, గురువులు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ వచ్చింది. అందులో దూరిపోయారు ఒక 5% దొంగలు అని చెప్పాను. ఇలా పాపం ఈవిడ తన భర్త రక్షణ కోసం ఎవరో చెబితే విని అక్కడికి వెళ్ళింది. వెళ్తే ఆయన అది చెప్పాడు, ఈ చెప్పాడు, అవి అన్నాడు, ఈ అన్నాడు, ఏదో చేశాడు. కొన్నాళ్ళు అలా తిరుగుతూ అసలు నీ భర్త రక్షింపబడాలంటే దైవ పురుషుణ్ణి అయినటువంటి నువ్వు నాతో గడపాలి, నా పక్కలో పడుకోవాలి, నువ్వు నేను అడిగినప్పుడల్లా నా కోరిక తీరుస్తూ ఉండాలి, అప్పుడు నేను నా అనుగ్రహం వలన నీ భర్త రక్షింపబడతాడు అంటే చేసిందామె. ఎన్నోసార్లు జరిగింది. అలా వస్తూ వెళుతూ ఉన్నాడు. భర్త ఆరోగ్యం ఏమి కుదుటపడలేదు. తర్వాత ఆమెకు కూతురు ఉంది, కూతురు కూడా కొంచెం యవనంలోనే ఉంది. అప్పుడు చెప్పాడు, నీ కూతురు కూడా నాతో గడపాలి అని. కూతురు కూడా గడిపింది. ఇది నేను యూట్యూబ్లో చూశాను, నాకేం తెలుసు. లేకపోతే బాహాటంగా ఇలాంటివి కొన్ని వందలకు చెప్తున్నారు యూట్యూబ్లో, మోసపోకండి అని. కానీ అసలు భర్త హాస్పిటల్లో చూపించినా బతకట్లేదు, వైద్యం తగ్గట్లేదు, ఎంతోమంది డాక్టర్లు చూశారు. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? పాపం అతను చేసినవన్నీ చేశారు, భర్త చచ్చిపోయాడు. అతను తల్లిని వాడుకున్నాడు, కూతుర్ని వాడుకున్నాడు. దేవుడి పేరు మీద ఇది చేసిన వాడు ఎంత దుర్మార్గుడు. ఒకవేళ ఈ సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి శిక్షించాలంటే వాడిని ఏం చేయాలి? వాడు ఏమవుతాడో చూద్దాం. అంటే ఏం చేయాలి అని వాడు ఫలానా అవుతాడని నేను చెప్పినా, అలా ఫలానా అయిన వాళ్ళు శిక్షలు పడుతున్న వాళ్ళు ఉండుంటారు. పాపం వాళ్ళు బాధపడతారు, మేము ఇంత తప్పులు చేశామా అని. కానీ రౌరవాది నరకాలు ఇక్కడే చూస్తారు వాళ్ళు. దేవుడి పేరు మీద ప్రజల్ని మోసం చేయడానికి మించిన మోసం, దారుణం అంతకంటే ఇంకోటి లేదు. మీరు మామూలుగా డైరెక్ట్గా దొంగలేదు ఎత్తుకుపోతారు, అది మోసమే, తప్పే. మానభంగాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, ఎత్తుకుపోతారు, దోపిడీలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, అనేక రకాల తప్పులు చేస్తారు, అబద్ధాలు చేస్తారు, కుటుంబ సభ్యులు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటారు, వ్యభిచారాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, తాగుళ్ళు, జోదాలు. కానీ దేవుడి పేరు మీద చేసే మోసం, అది డబ్బు పరమైనా, ఏ పరమైనా, సేవాపరమైనా, లేదా ఇటువంటి వ్యభిచారాల పరమైనా, దేవుడి పేరు మీద చేసే మోసం మాత్రం వాళ్ళని కట్టి కుడిపేస్తుంది, రౌరవాది నరకాలు చూపిస్తుంది. ఎందుకంటే దేవుడు అంటేనే ఆపద్బాంధవుడని వెళ్తారు పాపం. ఇలా నేను మీకు విషయం అర్థం అవడానికి చెప్పాను తప్ప ఈ చెప్పడానికి చాలా సిగ్గుపడింది నా మనసు, చాలా సిగ్గుపడుతున్నా కూడా లోపల. కానీ తెలియపోతే ఎలా? ఇప్పుడు కాదు, ఎప్పుడో అసలు నేను స్టార్టింగ్ లో ఇందులోకి ఎంటర్ అయిన రోజు, తెలుసుకుంటూ గురువుల చుట్టూ తిరుగుతున్న రోజుల్లోనే, అంటే ఒక 25 ఏళ్ల క్రితం విషయం. నాగార్జున సాగర్ దగ్గర ఎవరో ఒక గురువు గురించి పేపర్లో వచ్చింది. అక్కడ అనేక మంది గురువుగా చలామణి అవుతున్నాడు, రోజు బోల్డ్ మంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తుల్లో కొంతమంది స్త్రీలను ఎంపిక చేసుకొని వాళ్ళకి రహస్యంగా చెబుతున్నాడు, నేను దైవ పురుషుణ్ణి, నేను దైవాత్ముడిని, మీరు ఏ సాధనలు చేయక్కర్లేదు, మీరు నాతో గడిపితే మీకు దైవాంశం వచ్చేస్తుందని. కొన్ని వందల వేల మంది స్త్రీలు సంవత్సరాల నుంచి అతనితో గడుపుతున్నారు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా గడిపేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దైవాంశం మాలోకి వచ్చేస్తుందని. అంటే మనం ఎలా తయారయ్యాం ఒకసారి ఆలోచించండి. ఎందుకు అలా తయారయ్యామంటే లాభం కావాలి, కష్టపడకుండా లాభం కావాలి. దైవాంశం కావాలంటే నువ్వు జ్ఞానం పెంచుకోవాలి, మంచి పెంచుకోవాలి, తపస్సు చేయాలి, చెడు పోగొట్టుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి.
నన్ను నేను మార్చుకుంటాం అనే ప్రక్రియ తప్ప మిగిలినన్ని చెప్పి ఏదైనా చేస్తాను. డబ్బులు ఇమ్మంటావా, సేవ చేయమంటావా, పొరులు దండాలు పెట్టమంటావా, మొక్కులు మొక్కుకోమంటావా, ఏమైనా చెప్పు. కానీ గుణమార్పు చేసుకోవటం మాత్రం చాలా కష్టమైన విషయం. కానీ అసలు ఆధ్యాత్మికత అనేది, భక్తి అనేది, దేవుడు అనేది, మతం అనేది వచ్చిందే మనిషిలో గుణమార్పు కోసం. అందుకని వీళ్ళు ఈజీగా ఏముంది ఆటితో పడుకుంటే ఏం పోయిందని పడుకొని వచ్చేస్తున్నారు బోళ్ళ మంది. తర్వాత ఎవరో జర్నలిస్టులు బయట పెట్టి పోలీసులు పట్టుకొని వాడిని చెతక్కొట్టేసి అది పేపర్కి వస్తే తెలిసింది నాకు. ఇలాంటి సంఘటనలు ఎన్నో తెలుసు నాకు, పేపర్లో చదివినవి తెలుసు, న్యూస్ల్లో తెలుసు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంతకీ వాళ్ళ తప్పే ఉంది. నువ్వు కదా వెళ్ళి మోసపోతున్నాను అనేది ఎవరో, నువ్వు వెళ్ళావు, ఆశతో వెళ్ళావు, దైవాంశ వచ్చేస్తుందని వెళ్ళిపోయారు వీళ్ళు. ఎక్కడి నుంచి వస్తుంది దైవాంశ? దైవాంశ ఏంటి? సృష్టి అంతా దైవాంశే, ఉన్నదంతా సర్వం ఆత్మమయం జగత్. ఈ జగత్తు మొత్తం ఆత్మమయమే, ఇదంతా దైవాంశే. అసలు దైవాంశ కాందే ఉంది ఇక్కడ. నువ్వు దైవాంశ, నేను దైవాంశ, ఇక్కడ ఉన్న ధూళి కణం కూడా దైవాంశే. సృష్టి అంతా దైవాంశే. దాన్ని నువ్వు జీవిగా భావించుకుంటున్నావు కనుక ముందు జ్ఞానాన్ని పొంది తప్పులు చేయకుండా ఉండి నీలో ఉన్నటువంటి మనసుని శుద్ధి చేసుకో, పవిత్రపరుచుకో. ఏంటి? ఏమీ లేదు. పవిత్రత, శుద్ధి బరువు పదాలుగా మీకు కనపడొచ్చు, వినపడొచ్చు. ఏమీ లేదు అందులో. చెడు చేయకుండా ఉండంతే. మంచిగా బతుకు. ఏంటి బతికేది? నీకు కావాల్సింది ఆహారం, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి వసతులు, నీకు నీ కుటుంబం మొత్తానికి. వాటిని మంచిగా ధర్మంగా సంపాదించుకో అంతే. ఎవరిని బాధ పెట్టబాక, అన్యాయాలు అక్రమాలు చేయబాక. నువ్వు చాలా పవిత్రంగా బతుకుతున్నట్టే, ధర్మంగా బతుకుతున్నట్టే, మంచిగా బతుకుతున్నట్టే, జ్ఞానంగా బతుకుతున్నట్టే. అందులోంచి నీకు పవిత్రత వచ్చేస్తుంది. పవిత్రత అంటే అదే చెప్పారు. అంతేదో పవిత్రత అనేది ఏం ఉండదు అక్కడ. అలా మంచిగా బతుకు. అది గుణమార్పుతో కుదురుతుంది. కానీ గుణమార్పు చేసుకోవడం మనకి ఇష్టం లేదుగా. అది కదా ప్రాబ్లం ఇప్పుడు. గుణమార్పు చాలా కష్టం. ఎందుకంటే తపస్సు చేయాలి. నేను ముందు నన్ను నేను పరిశీలించుకోవాలి. పైగా నా గుణాలు ఏంటి, నా కోరికలు, నా స్వభావం, నా ఇష్టాలు. నేను ఇలాగే ఉండగలను. నేను నా ఆశలు వదులుకోలేను, అత్యాశలు వదులుకోలేను, దురాశలు వదులుకోలేను, వ్యసనాలు వదులుకోలేను, నాలో ఉన్న దుర్మార్గ మనస్తత్వాన్ని వదులుకోలేను, ఈర్ష్యులు, అసూయులు, ద్వేషాలు ఏం వదులుకోలేను. మరి వదులుకోలేను కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు నేను? అందుకని మీరు నాకు సూక్ష్మంలో మోక్షం చెప్పేయండి. మీకు డబ్బులు ఎంత ఇవ్వాలో చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తాను. నేను కూడా ఏదో పొందేశానని చెప్పండి. లేదా మీ సేవలు చేయాలో చెప్పండి, సేవలు చేసేస్తాను. నేను కూడా ఏదో పొందేశానని చెప్పండి. ఓడమంటారా, తొడవమంటారా, మీ కాళ్ళు నొక్కమంటారా, ఏదో సేవలు మీకు చెప్పండి. అక్కడ మీకు ఏం అవసరం అయ్యి నేను పుణ్యకార్యాలు చేసేసానని ఇంటికి వెళ్ళిపోతాను. మీకు డబ్బులు ఇచ్చేసి పుణ్యకార్యం చేశాను అనుకుంటాను. మీకు సేవలు చేసేసి పుణ్యకార్యం చేసేసాను అనుకుంటాను. మీరు శారీరక సంబంధాలు పెట్టుకోమంటే మీతో శారీరక సంబంధాలు పెట్టుకొని పుణ్యకార్యాలు చేసేసాను అనుకుంటాను. ఏముంది? అక్కడ ఉంది మనుషులేగా. శారీరక సంబంధాలంటే మీరు ఏదో పెద్ద గొప్పగా అనుకోబాకండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులే. పేర్లు మారినాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, బిల్లు కలెక్టర్లు, ఒరిజినల్ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అని మనం పెట్టిన పేర్లన్నీ మనుషులు కాదా? అలాగే ఇక్కడ పెట్టుకోబడిన పేర్లు మనుషులే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న పేర్లన్నీ మనుషులే. ఇందులో నిజాయితీ పరులైనటువంటి మహాత్ములను అసలు నేను ఏమాత్రం మాట్లాడతాను. వాళ్ళు లేకపోతే ఇది బతకదు. మనం ఈ చెప్పుకునేది కూడా లేదు. అసలు మీరు వింటున్న వాళ్ళందరూ నిజాయితీ పరులు కాదు. మీరు ఎందుకంటారు? ఏదో మారదాం అనుకునేగా వింటున్నారు. నిజాయితీ పరులైన మహాత్ములు ఉండవేంటి, మనుషులు కూడా ఉన్నారు. మీరు మారదాం అనుకోకపోతే ఎందుకు వింటారు? రోజుకి 1000 మంది తగ్గకుండా వింటున్నారు. గంటన్నర చెబితే ఎంత కష్టమో తెలుసా? మీకు ఎంత ఇష్టం లేకపోతే వింటారు? ఇంత ప్రపంచంలో రోజుకి గంటన్నర మేము తప్పకుండా ఇది వింటాము అంటే రోజుకి 1000 మంది ప్రయత్నిస్తున్నారు ఒక శీర్షిక పెట్టగానే. ఏముండదు ఆ శీర్షికలో. రోజు చెప్పిందే చెబుతాను, ఈగే చెబుతాను. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అంటాను. మనం మార్చుకోవాలంటాను. ఇలా ఎవరో ప్రశ్నలు అడిగి చెబుతాను. దీనికోసం ఎదురు చూసి ఇది మేము వింటామని పాపం గంటన్నర వింటున్నారు. గంటన్నర వినాలి అంటే రోజు ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత ఇష్టం ఉండాలి. ఈ శ్రద్ధ ఇష్టం దేంట్లోంచి కలిగినాయి? నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నాలో గుణమార్పు చేసుకోవాలి. నాకు కామెంట్లు పెడుతున్నారు, గుణమార్పు చేసుకుంటాం. నిన్న మొన్న కామెంట్లోనే ఉన్న మీరు చెప్పటం ఆపబాకండి. ఎవరో వ్యతిరేక విమర్శలు చేసి నెగిటివ్ కామెంట్లు పెట్టారని మీరు చెప్పటం ఆపబాకండి. మేము మారుతున్నాం, మేము తెలుసుకుంటున్నాం, మాకు ఉపయోగపడుతున్నాయి. మొన్న ఒక ఆయన పెట్టాడు, అయ్యా నేను ఎన్నో సంస్థలు తిరిగాను, నాది 71 సంవత్సరాలు, పేరులతో సహా రాశాడు. పలానా గురువుతో తిరిగాను, ఆయన పక్కనే పడుకున్నాను, ఆయన చెప్పిన సాధనలన్నీ చేశాను, ఎన్నో సంస్థలు తిరిగాను, కానీ నాకు ఎక్కడ ఏమీ దొరకలేదు. మీరు చెబుతుంటే అర్థమైంది మొత్తం ఇప్పుడు నాలోనే ఉంది, నాలో నేను ఎత్తుక్కోవాలి, నాలోనే ఎత్తుక్కుంటున్నాను. మీరు చెప్పిన ప్రకారం నా లోపలికి వెళ్ళి గుణమార్పు చేసుకుంటున్నాను, నాలో నేను సాధన చేసుకుంటున్నాను, మారుతున్నాను. 71 సంవత్సరాల వయసున నాకు చక్కగా అర్థమవుతుంది.
మీరు చెప్పండి అని పెట్టాడు. ఎంతోమంది పెడుతున్నారు. మరి మీరు అందరూ మంచోళ్లే, మీరు చెడ్డోళ్ళు ఎందుకు అవుతారు? మీరే మంచోళ్ళు అయితే ఇంతమంది రోజుకు 1000 మంది వింటూ మంచోళ్ళు ఉంటే మహాత్ములందరూ మంచోళ్ళు ఎందుకు అవరు? కానీ అందులో దొంగలు దూరిపోయారు, జాగ్రత్త అంటున్నారు, స్త్రీలైనా పురుషులైనా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ డబ్బు అడిగితే కరెక్ట్ కాదు, మీ సేవలు అడిగితే కరెక్ట్ కాదు, మీ వాళ్ళ శారీరక కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటే కరెక్ట్ కాదు, మీ నుంచి ఏం ఆశించినా కరెక్ట్ కాదు, మీరు ఇష్టపడిస్తే కరెక్టే. మీరు ఇవ్వటం వల్ల లాభం వస్తుందని చెప్పి తీసుకుంటే తప్పు, మోసం, గ్యాంబ్లింగ్ లాంటిది అది. మీరు భగవంతుడికి ఏదైనా ఇవ్వటం వల్ల, మీ డబ్బు కానీ మీ సేవ కానీ మీకు సంబంధించిన ఏదైనా ఇవ్వటం వల్ల మీకు లాభం జరుగుతుంది, మీరు రక్షింపబడతారు, మీకు భౌతిక లాభాలు జరుగుతాయి అనేది చెప్పిన మీ దగ్గర డబ్బు తీసుకుంటుంటే పచ్చి మోసము, పచ్చి దగ. భౌతికంలో మీకు ఏ లాభాలు జరగవు. ఎందుకంటే భౌతికము అంటేనే అది చచ్చిపోద్ది, మన శరీరం చచ్చిపోద్ది. శరీరం పుట్టింది, దాని పెరుగుదల, దాని తరుగుదల, దాని ఎదుగుదల భౌతిక అంటే భౌగోళిక పరిస్థితుల ప్రకారం వచ్చేటువంటి, భౌగోళికంలో వచ్చేటువంటి ఆది వ్యాధులు ఏమున్నాయో వాటిని తప్పించుకోవడం కుదరదు. అది అందరూ అనుభవించాల్సిందే. శీతోష్ణాది స్థితులు అందరూ అనుభవించాల్సిందే. ఆకలి దప్పులు అందరూ తీర్చుకోవాల్సిందే. ఏది భౌతికంలో నీకేం జరగదు, ఊరినే నీకు భ్రమ కల్పిస్తారు. భౌతికంలో నువ్వు పడిన కష్టానికి నీకేదో అదే వస్తుంది, అంతకు మించి నీకు రాదు. కానీ లాభం ఉంది. ఏంటి? జ్ఞాన లాభము, ధర్మ లాభము, మంచి లాభము. నాలో జ్ఞానం ప్రవేశిస్తుంది, జ్ఞానం తెలుసుకుంటాను, ధర్మంగా ప్రవర్తిస్తాను, మంచిగా ప్రవర్తిస్తాను, కనుక నా జీవితం మంచిగా ఉంటుంది. అలా నువ్వు జ్ఞానలాభం, ధర్మలాభం, మంచి లాభం కోసం నువ్వు వెళ్తే ఖచ్చితంగా లాభం ఉంది అక్కడ. దానికి నువ్వు సంతృప్తి చెంది కృతజ్ఞతగా ఈ వ్యవస్థ నిలబడాలని నువ్వు డబ్బులు ఇచ్చి, నువ్వు సేవ చేసి, నువ్వేదైనా చక్కగా వాళ్ళకి మేలు చేస్తూ, అది కూడా పవిత్రతతో, మళ్ళీ అక్కడికి వెళ్ళి వ్యసనాలు, శారీరక సంబంధాలు పెట్టుకుని దుర్మార్గాలు చేస్తే రౌరవాది నరకాలు చూస్తావు. ఆధ్యాత్మికతలో దైవీపరమైన విషయాలలో మోసాన్ని మించిన మోసం ఇంకోటి లేదు. అలా నువ్వు ఎవరిని నమ్మించినా రౌరవాది నరకములు చూచుట తథ్యము, తథ్యము, తథ్యము. ఇప్పుడు నేను మీకు అలా చెప్పి నమ్మించినా నేను చూస్తాను. నేనైనా చెబుతున్నాక మీకు 4 మంచి మాటలు, దేవుడనే చెబుతున్నాక, ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం చదువు అని చెబుతున్నాక, తప్పు చెబితే అనుభవించవలసిందే. ఎవరు ఎవరికి ఆధ్యాత్మికతలో, జ్ఞాన మార్గాలలో, భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో ప్రజలకు తప్పుదోవ చూపించకూడదు. అవి సరైన విధానాన్ని ప్రజలకు నేర్పించటానికి, మంచిలో ధర్మంలో ప్రజలు నడవటానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థలయ్యి. ఆ వ్యవస్థల్ని అలాగే వాడాలి, మన ఇష్టం వచ్చినట్టు వాడేయకూడదు మనం. అందుకని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు కూడా మంచి చెప్పే వాళ్ళని గ్రహించండి, మంచి చెప్పే వాళ్ళని గౌరవించండి. ఇక ధన సంబంధ విషయాలకు వస్తే, నేనేదో పొందేస్తాను అనుకునేది కాకుండా కృతజ్ఞత అంటే ఏంటి? జ్ఞానలాభం, మంచి అనేదాన్ని పొందటం, ధర్మంగా ఉండటం అనేది నేర్పుతున్న వ్యవస్థ దైవీ వ్యవస్థ కాబట్టి, మత వ్యవస్థ కాబట్టి, గురు వ్యవస్థ కాబట్టి, ఆధ్యాత్మిక వ్యవస్థ కాబట్టి, భక్తి వ్యవస్థ కాబట్టి, మీకు కృతజ్ఞతగా అనిపిస్తే డబ్బులు ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. సేవలు చేయొచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు, అది మీ ఇష్టం. లేదు మీరు ఇష్టాపూర్తిగా అందులోకి సంపూర్ణంగా వెళ్ళిపోయి నాకు మామూలు భౌతిక జీవితం వద్దు, అందులోనే ఉంటాననుకుంటే అది మీ ఇష్టం. అలా చాలా ఉన్నాయి. అది మీరు మీ విజ్ఞతతో తెలుసుకోవాలి. ఎవరు నన్ను మోసం చేశారు అని చెప్పకండి అసలు, ఆధ్యాత్మికతలో ప్రత్యేకంగా. ఎందుకంటే మీరు వెళ్ళి ఆశతోనో కోరికతోనో వాళ్ళు పెట్టే ప్రలోభాలకు లోనయ్యో నాకేదో కావాలని మీరు పరిగెట్టకపోతే అసలు మిమ్మల్ని మోసం చేయడం ఆధ్యాత్మికతలో కుదరదు. ఎవరి వల్ల కాదు, ఎవరికి కాదు. అందుకని ముందు ఆ విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ ధనం అడిగింది ధన సంబంధ విషయాలు కాబట్టి ఆధ్యాత్మిక పరమైన వాటిల్లో చెప్పాను. నిన్ను డబ్బులిమ్మని ప్రలోభ పెట్టేవాళ్ళు ఎవరైనా తప్పు. డబ్బు కాదు, నీ సేవలు కానీ లేదా శారీరక కోరికల పరమైన విషయాల్లో కానీ ఉదాహరణలు చెప్పాను, అది తప్పు. అంటే ప్రలోభ పెట్టి నిన్ను వంచేవాళ్ళు, వాళ్ళు తప్పు, నువ్వు తప్పే. ఎందుకని ప్రలోభాలకు నువ్వు గురవుతున్నావుగా.
అది కూడా నీ తప్పే. అందుకని గుర్తించు ఎవరు ఎలా ఉన్నారో. నువ్వు ఎలా ఉన్నావు కూడా నేను చూసుకో. కాదు లాటరీ టికెట్ లాగా తీవ్రమైనటువంటి ప్రలోభాలకు కాకుండా తెలివిగా మన ఆశని మన బలహీనతని వాడుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా నువ్వే గుర్తించాలి. నువ్వేదో చేస్తే ఏదో మేలు వస్తుందని తెలివిగా ఉంటారు. పెద్ద పెద్ద దారుణమైన మోసాలు చేయరు. అది కూడా జరగదు. భౌతికంలో ఏదైనా నువ్వు చేసుకున్న కష్టము, నువ్వు చేసుకున్న నష్టము, ఇవే నీ జీవితంలో నువ్వు అనుభవించేది. అవి నీ చేతిలోనే ఉన్నాయి. ఎందుకని? దైవశక్తి ఉన్నా అది మతములుగా, విధానాలుగా, పద్ధతులుగా ఎన్ని రకాలుగా మనుషులు భావించుకొని విభజించుకున్నా ఉన్న దైవశక్తి పెట్టినటువంటి కర్మ సిద్ధాంతమే సృష్టిలో నడుస్తూ ఉంటుంది. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి. మంచోడికి చెడు జరగదు, చెడ్డవాడికి మంచి జరగదు. మంచి చెడుల జీవితంలో చేసినవి తప్పించుకోవడం కుదరదు. ఇది ఒక నగ్న సత్యం. ఇక డబ్బు విషయానికి వస్తే ఆధ్యాత్మికతలో గాని భౌతికతలో గాని డబ్బు లేకుండా ఏది సాగదు. నేను ముందు ఇప్పుడు ఈ శీర్షిక మొదటి నుంచి చెప్పాను, అనేక శీర్షికల్లో చెప్పుకుంటూ వస్తున్నాను. భౌతికతను అశ్రద్ధ చేయకండి. అయితే ఎంత ఈ డబ్బు అనే దానికి లిమిట్ ఎంత, ఇది ఎలా తేల్చుకోవాలంటే అది ఎవరి మనసు వాళ్ళది, అది మీ మనసు అంతే. సహజంగా లిమిట్ అంటే ఏంటంటే మనం ఏ తల్లిదండ్రులకు పుట్టామో, ఏ పరిస్థితుల్లో పెరిగామో, అంటే సహజంగా మనం పుట్టి పెరిగిన పరిస్థితులు మనకు అలవాట్లు అయి ఉంటాయి. ఆ ఇల్లు, ఆ అలవాట్లు, ఏదో ఫ్యాను, ఏదో మనకి ఏది ఉంటుంది. దానికి తగ్గకుండా, అంటే దానికి తగ్గి కిందకి వెళ్తే దుఃఖం వస్తుంది. దాని నుంచి అత్యాశలుగా పెంచేసుకోకుండా మనకున్న అలవాట్లో హ్యాపీగా జీవితం సాగిపోయేలా ధన ఏర్పాట్లు చేసుకోగలిగితే చాలు. అక్కడి నుంచి ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోవచ్చు, జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ దానికి సంబంధించి ఆ మినిమం మనం పుట్టి పెరిగిన వాతావరణానికి తగ్గకుండా ఉండేలా ఉంటే ఇబ్బంది లేదు. అంతకంటే ఎక్కువ నువ్వు చేసేసుకున్న కొత్త అలవాట్లు చేసుకొని, కొత్త లగ్జరీస్ పెంచుకొని, కొత్తగా వెళ్తున్న కొద్దిగా నువ్వు ఇంకా శ్రమ పడుతూ ఉంటావు. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితకాలం అంతే, అదేం మారదు. మనం ఏం చేసినా ఈ జీవితకాలం లోపలే. కాబట్టి సంతృప్తి అనేది కలగాలి. ఆ సంతృప్తి ఏంటి అంటే మనం పుట్టిన తల్లిదండ్రులకి ఎవరికి పుట్టామో ఆ పుట్టి పెరిగినటువంటి విషయాలు అక్కడ పెరగటం చేత అలవాట్లు కనుక ఆ అలవాట్ల వరకు ఉన్న వాళ్ళకి తగ్గిపోయానన్న బాధ ఉండదు. అంటే తగ్గితే ఇప్పుడు వాళ్ళు సర్దుకోవాలి, ఆ సర్దుకోవడానికి కష్టపడాలి. ఆ స్థితిలో ఉండగలిగితే అది సహజత్వంగా వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి పెంచుకునే ప్రయత్నం చేయబాకండి. అక్కడి నుంచి జ్ఞానం పెంచుకోండి. ధనం పెంచుకోవడం, సౌకర్యాలు పెంచుకోవడం, వసతులు వనరులు పెంచుకోవడం, లగ్జరీస్ పెంచుకోవడం చేస్తే మళ్ళీ దానికోసం నువ్వు అంతా కష్టపడి సంపాదించాల్సిందే. అందుకని నువ్వు ఉన్న స్థితిలో ఉండటమే తృప్తి. ఆ ఉన్న స్థితి ఏంటి? మళ్ళీ రిపీట్ చేస్తున్నావు. నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం, నీ తల్లిదండ్రులు ఎక్కడ పుట్టి పెరిగావో అక్కడ. ఇది సహజంగా భౌతికంలో మనం చెప్పుకోవాల్సిన సత్యం. అక్కడి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఆ తృప్తితో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందండి. ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం? ఏమీ లేదు, నీకు నువ్వు మంచిగా ఉండటమే, నిన్ను నువ్వు మంచిగా ఉంచుకోవటమే. నువ్వు ఎంత మంచిగా ఉంటే నువ్వు అంత హాయిగా ఉంటావు. అంతకు మించి అక్కడ విశేషాలు ఏమీ లేవు. జీవితం అంతా ఎవరికి సాఫీగా సాగిపోద్దంటే మంచివాళ్ళకి. కష్ట నష్టాలు, ఇబ్బందులు, బాధలు, దుఃఖాలు వచ్చి మీద పడుతున్నాయి అంటే మనం ఎక్కడో తప్పుగా ఉంటున్నాం కాబట్టి కొంచెం సరి చేసుకుంటే సరిపోద్ది. అదే జ్ఞానం. ఇక ఆర్థిక విషయాలు చెప్పుకున్నాం. భౌతికంలో జాగ్రత్తగా ఎలా ఉండాలి. ఆధ్యాత్మిక ఆర్థిక విషయాలు చెప్పుకున్నాం. మోసపోబాక, మోసం చేయబాక. నువ్వే స్థితిలో ఉన్నావో చూసుకో. ధనం మూలం ఇదం జగత్ అనేది మాత్రం కరెక్టే. ఎందుకని? ఇదం జగత్ అంటే ఏంటి? ఈ జగత్తు, కనపడుతున్న జగత్తు మనతో సహా. దీనికి మూలంగా మానవ ప్రపంచంలో మనం ఏర్పరుచుకున్నది మొత్తం డబ్బే. కాబట్టి డబ్బు లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. భిక్షమెత్తుకునే భిక్షగాడికి కూడా ఎవరో ఒకళ్ళు భిక్షం ఇవ్వాలి అంటే వాళ్ళు సంపాదించిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళ దాన్ని వీళ్ళకి ఇస్తున్నారు. ఈ భిక్షమెత్తుకోవడం అనే కష్టం కూడా ఆయన పడాలి. ఇంకొకళ్ళు సంపాదించిన డబ్బు తీసుకుంటున్నారు. ఈ లిమిట్స్ ఏంటి అన్నప్పుడు దానికి చిన్న ఉదాహరణగా ఒక కథ చెప్పుకొని ముగించుకుందాం. ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన ఒక ఊరు చివర ఉంటాడు. ఆయన
ప్రశాంతంగా ఉంటుందని ఒక ఊరుకు చివరి చిన్న కుటీరం నిర్మించుకున్నాడు ఆయన. ఏదో ఆయన సాధనలు ఆయన చేసుకుంటూ ఉంటాడు, అంటే ప్రశాంతంగా ఉండి ఏదో సాధనలు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఊరి వాళ్ళందరూ కూడా వీలు కుదిరిన వాళ్ళు ఉదయం, కొంతమంది సాయంత్రం అలా వస్తే వాళ్ళకి మంచి మాటలు చెబుతూ ఉంటాడు. ఏవో ప్రవచనాలు, ఉపన్యాసాలు, సత్సంగాలని పిలుచుకుంటాం కదా వాటిని. ఆయనకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఆ ఊరు వాళ్ళే తీసుకొస్తారు. ఉదయం వచ్చేవాళ్ళు ఆయనకి ఏదో ఉదయం తీసుకొస్తారు, అవి తింటాడు ఆయన. సాయంత్రం వచ్చేవాళ్ళు ఏదో సాయంత్రం తీసుకొస్తారు, అవి తింటాడు ఆయన. మిగిలిందంతా సాధనలు చేసుకుంటాడు. తన జీవితానికి సరిపోని ఏదో తన బట్టలు తానే ఉతుక్కుంటాడు, అవన్నీ శుభ్రం చేసుకుంటాడు. ఒక్కడే ఉంటాడు ఆయన. చిన్న కుటీరం అది, ఏదో రోజు చిన్న తలుపు అడ్డంగా ఉంటుంది, తడికిల తలుపు. హాయిగా సాగిపోతుంది జీవితం ఆయనకి. ఒకసారి ప్రవచనాలకి ఆ ఊరు జమీందారు గారు వచ్చాడు. ఆ వచ్చిన ఆయన చూశాడు, ఈయన భక్తుడయ్యాడు, వరుసగా వస్తున్నాడు, ఈయన బాగా చెబుతున్నాడు అనిపించింది ఆయనకి. అప్పుడు ఆ జమీందారు గారు ఏం చేశాడంటే ఈయనకి, అయ్యా ఊరు ప్రజలందరూ మీకు ఏదో ఆహారం తెస్తున్నారు, మీరు ఏదో ఇదిగో పనికిరాని మట్టి పాత్రలో తింటున్నారు, నేను జమీందారుని మీ శిష్యుణ్ణి, మీకు ఆ కర్మ ఏంటి, ఇదిగో ఇందులో తినండి అని ఆయనకు ఒక బంగారపు పళ్ళెం ఇచ్చాడు. బంగారు పళ్ళాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు, ఈ పళ్ళెంలో తినండి అని. ఆయన పాప అసలు ప్రతిదీ ఏం పట్టించుకోడు. ఆ ఊరు ప్రజలు తెచ్చిన ఏదో ఇంత తెస్తే లోపల పెట్టండి అంటాడు, ఆయన తింటాడు. మిగిలింది అక్కడ ఏదన్నా పశుపక్షాదులు ఉంటే వాటికి వేసేస్తాడు. రోజు జరిగేది ఇంతే. సరే ఆ రోజు కూడా మామూలుగా వాళ్ళు తెచ్చారు, ఈయన ఏదో తిన్నాడు, అదే బంగారు పళ్ళెంలో పెట్టారు, బంగారు పళ్ళెంలోనే తిన్నాడు ఆయన. అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. రాత్రికి పడుకున్నాడు ఆయన. పడుకుంటే ఆయనకి నిద్ర పట్టట్లా. ఏంటి నిద్ర పట్టట్లేదని ఆలోచించుకుంటున్నాడు ఆయన. అంటే బంగారపు పళ్ళెం ఉంది అక్కడ. అది చిన్న పూరు గుడిసే, చిన్న తలుపూరిని అలా దగ్గరికి వేసుకుంటాడు అంతే. ఆయన ఏదో దానికి బందోబస్తు చేసి గెడలు పెట్టడానికి ఏం లేదు. ఇప్పటివరకు అలాగే గడిపాడు సంవత్సరాల నుంచి. చాలా సంతృప్తిగా హాయిగా నిద్రపోతున్నాడు ఆయన. ఇవాళ నిద్ర పట్టట్లేదు, బంగారపు పళ్ళెం ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో, ఇది ఆ జమీందారు గారు ఇచ్చాడు, మళ్ళీ ఆయన రేపు వచ్చిన ఆ బంగారపు పళ్ళెం అంటే నేనేం చెప్పను, ఇదేంట్రా నాయన ఇదెందుకు తీసుకున్నాను, అసలు నాకు నిద్రే పట్టట్లేదు, ఎందుకంటే బంగారం అనేది విలువైన వస్తువు, ఎత్తుకుపోయేవాళ్ళు దొంగలు బోళ్ళు మంది ఉంటారని ఇంకా ఆలోచనలతో రాత్రి తెల్లవారులు మేల్కొనే ఉన్నాడు ఆయన. పొద్దున్నే సరే ఏదో లేచాడు, ఇక నిద్ర పట్టలేదు, మామూలు జరిగింది. ఆయన కాలకృత్యాలు అవి తీర్చుకొని మామూలుగా ఉపన్యాసానికి ఏదో మంచి మాటలు వినడానికి వచ్చేవాళ్ళతో పాటు ఆ జమీందారు గారు కూడా వచ్చాడు. ఆ జమీందారు గారి చేతిలో ఈ బంగారపు పళ్ళెం పెట్టాడు. నాయన నీ పళ్ళెం నాకు వద్దు, ఏమీ వద్దు, అసలు రాత్రి అంతా నేను నిద్రపోలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు నాకున్న ఈ చిన్న కుటీరంలో నేను సాధన చేసుకోవడానికి కూర్చునే ఆ చాపలో గేపలో ఏదో కప్పుకునే దుప్పటే చిన్న నాకు సంబంధించిన చిన్న చిన్న వస్తువులు, అవి కూడా అతి తక్కువ విలువైనవి తప్ప ఏమీ లేవు. ఆహార పదార్థాలు కూడా ఊరువాళ్ళు తెచ్చిపెట్టినవి తింటున్నాను. ఈ బంగారం నువ్వు ఎప్పుడైతే ఇచ్చావో రాత్రి అంతా నిద్రపోలేదు, ఏ దొంగలు పడతారో దీన్ని ఎత్తుకుపోతారో అని నాకు వద్దు, దీంతో నాకు సుఖం లేదు, ఇది నా నిద్రను పాడు చేసింది, నాకు సుఖం లేనిది నాకు వద్దని తిరిగి ఇచ్చాడు. కాబట్టి ఇది కథ అయిన సుఖ నిర్ణయం మందే. మనకి ఎంత కావాలి, ఏం కావాలి, ఎంతవరకు కష్టపడతాను, ఎంత వదలగలను, ఎంత వదలలేను, నా వల్ల ఎంత అవుతుంది, నా వల్ల ఎంత కాదు అనేది మీ మానసిక స్థితి. అది ఎవరి మానసిక స్థితిలో వాళ్ళు వేసుకున్న బంధాలే వాళ్ళ దుఃఖాలు. అంత బరువు మనం మోస్తూ ఉంటాం. ధనంతో ఎంత వేసుకున్నాం, భార్యా పిల్లలతో ఎంత వేసుకున్నాం, భర్త పిల్లలతో ఎంత వేసుకున్నాం, ప్రాపంచిక సుఖాలతో ఎంత వేసుకున్నాం, ఇంద్రియ సుఖాలతో ఎంత వేసుకున్నాం, వ్యసనాలతో ఎంత వేసుకున్నాం, మంచితో ఎంత వేసుకున్నాం, చెడుతో ఎంత వేసుకున్నాం అనేటువంటి సంబంధ బాంధవ్యాలు. మంచి కూడా సంబంధమే, మంచి కూడా బంధమే. కానీ మంచి జ్ఞానము అనేటువంటి బంధం ఏది ఉందో, ధర్మము అనేటువంటి బంధం ఏది ఉందో అది కూడా మనసుకు పడేదే. బంధాలన్నీ మనసుకే పడతాయి, కానీ అది నిన్ను బంధ విముక్తుణ్ణి చేసే బంధం, నీకు హాని కలిగించే బంధం కాదు. అది మంచి వలన, ధర్మం వలన, జ్ఞానం వలన నీకు దుఃఖరాహిత్య స్థితిని తెలియజేసే బంధం అది. అది కూడా మనసుకు పడే బంధమే, మనసులోనే ఉంటుంది ఆ జ్ఞానం కూడా. మిగిలిన వ్యసనాలు ధనపరమైన, కుటుంబపరమైన, మనుషుల పరమైన, సామాజిక పరమైన, సంపదల పరమైన ఏవైనా కానీ నువ్వు వేసుకునే బంధాలన్నీ అవి కూడా మనసులోనే ఉంటాయి, కానీ అవి బరువులుగా, మోయలేనంత బరువులుగా, అవి వదలలేనట్టుగా వ్యసనాలుగా ఉంటాయి. అవి వదిలితే నేను ఉండలేననిపిస్తుంది. జ్ఞానం అన్నిటిని వదిలిస్తుంది.
వదిలినా నువ్వు ఉండగలవని చెప్పుద్ది. నువ్వు ఏది లేకపోయినా నువ్వు హాయిగా బతకగలవని చెప్పుద్ది. మంచి నువ్వు దేంతో ఉన్నదాంతో సంతృప్తిగా బతకొచ్చు అని చెప్తుంది. ధర్మం మన బాధ్యతలు మన కర్తవ్యాలు సక్రమంగా చేసి హాయిగా ఉండడం అని చెప్పుద్ది. అందుకని జ్ఞానము మంచి ధర్మము అనేదే నిజమైన ఆధ్యాత్మికత. మీరు ఏ మతాన్ని అనుసరించండి, ఏ గురువుని అనుసరించండి, ఏ దేవుణ్ణి అనుసరించండి, ఇవి ఉండాలి. ఇవి లేకపోతే జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. అంటే చెడు బంధాలమయం అయిపోద్ది. అవి దుఃఖానికి లోన్ చేస్తాయి. ఇప్పుడు ఆ బంగారు పళ్ళని తిరిగి ఇచ్చాడు ఆయన, నాకొద్దని. ఎందుకని అది ఆయన మానసిక స్థితి. నేను ఇదిగో ఇలా తృప్తిగా బతకడానికి అలవాటు పడిపోయాను. అలాగే మీరు ఎక్కడ మీ తృప్తికి గేటు పెట్టుకున్నారు అనేది మీ మానసిక స్థితి. దాన్ని బట్టి మీ దుఃఖం మీ సుఖం ఆధారపడి ఉంటాయి. దాన్ని బట్టి మీ ధన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ధనం ఎంత అనేది ఎవరు చెప్పలేరు, అది మీ నిర్ణయం. కానీ ధనం అయితే అవసరమే ఇక్కడ బతకాలంటే. అలాగే ఇంకొక చిన్న కథ చెబుతాను. ఒక పేద రైతు పాపం చాలా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. కొద్దిగా ఏదో కొద్దిపాటి పొలం ఉంది, చాలా కొద్దిగా, అదేం పంటలు పండదు, అసలు అది వచ్చేది కుటుంబానికి సరిపోదు. అందుకని పక్క పొలాల్లో కూలి పనులకు కూడా వెళ్తూ ఉంటాడు ఆయన. అలా ఉండేటువంటి రైతు రోజు తన పొలానికి వెళ్తూ ఆ దారిలో ఆ ఊరి జమీందారు గారి పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ వెళ్తాడు. చూసావా భగవంతుడు ఎంత మేలు చేశాడు, ఈయనకి నాకెంత అన్యాయం చేశాడు, నన్ను పేదవాడిగా పుట్టించాడు, అతి కొద్ది పొలం, అది కూడా పండేది మాకు సరిపోదు, ఏదో అలా దానితో జీవితం గడుపుకొస్తున్నాను తప్ప అసలు కడుపు నిండా మేము తిన్నదే లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు, ఎప్పుడు అసంతృప్తి జీవితమే మాది. జమీందారు చూడు ఎంత వైభవంగా ఉన్నాడు అని. ఈయన పొలం పక్కన పొలాలన్నీ జమీందారియే, 100,000 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. అది కూడా అనుకుంటా ఉంటాడు. సరే రోజు దేవుణ్ణి ఇలా అనుకుంటా ఉంటాడు, అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడు, ఆ జమీందారికి మేలు చేశాడని. సరే ఒకరోజు దేవుడు అనుకున్నాడో, ఆ దేవుడు అనుకోవటం వల్ల ఈ జమీందారికి బుద్ధి పుట్టిందో తెలియదు, కానీ ఈ రైతుని పిలిచాడు, ఈ పేద రైతునే జమీందారు పిలిచాడు. పిలిస్తే ఈయన వెళ్ళాడు. వెళ్తే అప్పుడు జమీందారు చెప్పాడు, ఏమయ్యా నాకు చాలా ఉంది, ఇక్కడ 1000 ఎకరాలు ఉంది, మా పిల్లలు ఎవరు ఇక్కడ లేరు, అందరూ కూడా విదేశాల్లో చదువుకొని అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఇంకా బాగా సంపాదించుకుంటా ఉన్నారు, తిరిగి ఇక్కడికి రారు. నువ్వు పేద రైతువి, ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాను, మన ఊర్లో బాగా పేదవాడివి నువ్వేను. నువ్వు ఒక పని చేయి, రేపు ఉదయం ఇక్కడికి వచ్చాయి, మా పొలాల దగ్గర నుంచొని నీకెంత పొలం కావాలో అంత దూరం ప్రయాణించుకుంటూ ఇల్లు, ఇదిగో అక్కడ ఒక జెండాని పాతేసి మళ్ళీ వెనక్కి తిరిగిరా, సూర్యాస్తమయం లోపల తిరిగిరా, అంత పొలం నీకు ఉచితంగా ఇచ్చేస్తానన్నాడు. అంటే ఆశ్చర్యపోయాడు రైతు. దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు, ఉచితంగా అంత పొలం నాకు ఇచ్చేస్తానంటున్నాడు ఈయన అని పొద్దున్నే వచ్చాడు. ఇక ఆనందంగా వెళ్ళి ఇంట్లో భార్యా పిల్లలకి చెప్పేశాడు, మన కష్టాలు తీరిపోతాయి అన్నాడు, దేవుడు మొర ఆలకించాడు అన్నాడు, ఇంకా మనకు లోటు లేదన్నాడు. పొద్దున్నే జమీందారు గారి దగ్గరికి వచ్చాడు. జమీందారు గారు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని పంపి, అయ్యా వీళ్ళకి ఈ రైతుకి ఇలా చెప్పాను, ఇదిగో ఈ జెండాకర్ర ఈ రైతుకి ఇవ్వండి, ఈ రైతు పరిగెత్తుకుంటాడో నడుచుకుంటాడో ఎంత కావాలనుకుంటాడో అతని ఇష్టం, ఈ జెండా పాతి చీకటి పడే లోపల వెనక్కి తిరిగి రావాలి, సూర్యాస్తమయం లోపల. అలా వెళ్ళి ఎంత దూరంలో జెండా పాతి తిరిగి వస్తాడో అంత పొలం ఈ రైతుకి ఇచ్చేద్దాం, చూడండి మీరు వెళ్ళి అన్నాడు. సరే అందరూ వెళ్ళారు. రైతు ఆ జెండా పట్టుకొని ఆ పొలాల్లో నడవటం మొదలు పెట్టాడు. అలా నడుస్తూ కొంత దూరం వెళ్ళినాక ఆయనకు అనిపించింది, నడవటం ఎందుకు, పరిగెత్తామనుకో ఎక్కువ పొలం వస్తుంది కదా అని పరిగెత్తడం మొదలు పెట్టాడు. సూర్యుడు పెరిగిపోతున్నాడు, వచ్చేసింది మధ్యాహ్నం ఎండ వచ్చేసింది, నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు, మాడిపోతుంది. సరే ఇక్కడ జెండా పాతేసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంకా ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతే, ఎందుకంటే అప్పుడు మధ్యాహ్నం దాకా అంటే నడినెత్తి అంటే వచ్చినంత దూరం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, అయినా ఉదయం నుంచి వచ్చాడు కాబట్టి సరిపోద్ది వెనక్కి వెళ్ళడానికి, వెనక్కి వెళ్ళిపోదాం ఈ పొలం అంతా మనకు వస్తుంది అనుకున్నాడు. అని జెండా అక్కడ పాతుదాం అనుకునే లోపల అతని మనసు మళ్ళీ నీకు ఈ అవకాశం వస్తుందా,
నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావు, ఇంకొంచెం ముందుకెళ్ళి చక్కగా 4 అడుగులు వేసి ఇంకొంచెం పరిగెత్తు, ఇప్పుడే కదా శ్రమ పడతావు, జీవితం మొత్తం కూర్చొని తినొచ్చు, కొంచెం శ్రమ పెడితే నీ భార్య పిల్లలు సుఖపడతారు, నువ్వు సుఖపడతావు, జెండా ఇక్కడ పాతడం ఎందుకురా, ఇంకా కొంచెం ముందుకు పరిగెత్తి అంటుంది అతని మనసు. సరే అని ఇంకొంచెం ముందుకు పరిగెత్తాడు, ఇంకా వేగంగా పరిగెత్తుంది, ఇంకా వేగంగా పరిగెత్తాడు, ఇంకొంచెం ముందుకు పరిగెత్తి అంటుంది, వెళ్ళిన కొద్దిగా అదే చెబుతుంది, ఇంకొంచెం 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 అంటుంది. ఆ జెండా ఎక్కడ పాత బుద్ధి ఇట్లా. అలా వెళ్ళి 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 సాయంత్రం ఇంచుమించు 4 అయ్యే వరకు పరిగెత్తేసాడు. మనసు చెబుతానే ఉంది, తృప్తి పడతలేదు. ఇతనికి ఒక పక్క నుంచి చెబుతానే ఉన్నాడు, తిరిగి వెళ్ళలేమో, మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా, సూర్యాస్తమయం లోపల వెళ్ళలేనేమో అన్న అనుమానం కూడా ఉంది. అయినా మనసు అలాగే చెప్పింది. సరే మొత్తానికి 4ంటికి నిర్ణయించుకున్నాడు, తిరిగి వెళ్ళకపోతే ఇబ్బంది అవుద్ది, ఇంక నేను మళ్ళీ వెళ్ళకపోతే పొలం నాకు దక్కదని అక్కడ పాతేసి అప్పటికే పరిగెత్తాడు, నానా ఇదిగా ఉన్నాడు, అలిసిపోయాడు, సొలిసిపోయాడు. అప్పటికే సామాన్యమైన విషయం అయితే ఏం కాదు, బాగా అలిసిపోయాడు, కానీ ఆశ పరిగెత్తించింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాడు. తిరిగి పరిగెత్తాలంటే ఏంటి, సూర్యాస్తమయం లోపల మొదటి ప్లేస్కి వెళ్ళాలి. అసలు ఎలా వెళ్తాడు, ఎలా కుదురుతుంది? 4 దాకా పరిగెత్తుతానే ఉన్నాడు, పైగా అలిసిపోయాడు పరిగెత్తి పరిగెత్తి. ఇప్పుడు అంత స్పీడ్ పరిగెత్తలేకపోతున్నాడు. ఇక ప్రాణాలన్నీ కూడగట్టుకున్నాడు, పరిగెత్తి 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 ఇక పరిగెత్తలేక ఆయాసం వచ్చి ఒక చోట పడిపోయాడు, చనిపోయాడు. కదే ఊరికనే, కానీ నిజంగా ఇలాగే జరుగుతుంది. మనకెవరన్నా వెళ్ళి నీకు ఊరికనే ఇస్తాం పరిగెత్తమని చెప్పినా మన పరిస్థితి ఎంత పరిగెత్తుతావు, ఎంత ఓపిక ఉంటుంది. ఇక పరిగెత్తే ఓపిక లేక పాపం గుండాగిపోయి అక్కడే చనిపోయాడు, ఆ పొలాల్లో పడి చనిపోయాడు. సరే ఎంతకి తిరిగి రావట్లేదు, ఏమైందని చెప్పి ఆ జమీందారు గారి తాలూకా వాళ్ళ పాపం అక్కడ ఉన్న వాళ్ళంతా ఎతికితే ఉంది, మధ్యలో పడి చనిపోయి ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారు, దురాశ దుఃఖమునకు చేటు, ఒరే ఎందుకురా 4 అడుగులు వేసి చక్కగా 1 ఎకరమో 2 ఎకరాలు 4 ఎకరాలు అక్కడ జెండా పాతి తిరిగి వచ్చేసి అవి తీసుకుంటే సరిపోయేది కదా. ఎక్కడికి వెళ్ళాడు, 100 ఎకరాలు పరిగెత్తాడు 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 100 ఎకరాల అవతల జెండా పాతాడు. ఇంత ఆశ ఏమైంది, తిరిగి రాలేక చనిపోయాడు. ఈ కథ గమనించుకుంటే మన ధన పిచ్చి గాని, కోరికలు అంటే ఇంద్రియాల పిచ్చి, చూడాలి, వినాలి, తినాలి, తాగాలి, అనుభవించాలి, శారీరక సుఖాలు, ఈ పిచ్చి, వీటన్నింటికి అవసరమైన ధన పిచ్చి మన చంపేస్తుందా బతికిస్తుందా? తిరిగి రావటం అంటే ఏంటి, జాగ్రత్తగా ఆలోచించండి. భౌతికంలో వెళుతూ ఆధ్యాత్మికతలో చనిపోయే లోపల నన్ను నేను తెలుసుకోవటం, అంటే నేను ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవటమే తిరిగి రావటం. అప్పుడేమవుద్ది, శరీరం చనిపోయినా నేను ఉంటాననే విషయం నాకు తెలుస్తుంది, నాకు మరణ భయం పోద్ది, శరీరం నేను కాదనే విషయం నాకు తెలుస్తుంది. జీవితంలో, ఒక మానవ జీవితంలో మనిషి పొందవలసినటువంటి ఆఖరి గమ్యం, లక్ష్యం ఏదుందో ఆ మోక్షం సిద్ధిస్తుంది. అందుకు జీవితం వచ్చింది, జీవితం ఇవ్వబడింది. దాన్ని తెలుసుకోవటం తిరిగి రావటం అంటే ఒక జన్మలోకి మనల్ని పంపారు, ఒక శరీరం ధరించబడి శక్తి నుంచి వచ్చాం మనం. నేను శరీరం అన్న భావనలో ఇమిడిపోయాం. ఈ శరీరం అన్న భావనలో ఈ పంచేంద్రియాల శరీరంతో ఇంద్రియ సుఖాలతో పరుగులు పెడుతున్నాం. ఆ పరుగు ఎంతవరకు పెట్టాలి అంటే పెట్టు తప్పులేదు, కానీ నేను శక్తిని అనేటువంటి భావంలోకి నువ్వు తిరిగి రాగలగాలి. ఎందుకంటే నువ్వు శక్తివే, నువ్వు అనంత ఆత్మశక్తివే, సృష్టిగా పరిమితిగా శరీర భావంలో ఇమిడ్చబడ్డావు. అది కూడా నేనేం బలవంతంగా ఇమిట్ చేయలే, నువ్వు తెలుసుకునే జ్ఞానం కూడా నీలోనే ఉంది. కానీ ఒక ఆకర్షణలు నీకు ఇంద్రియాలుగా పెట్టబడినాయి, ఆ ఇంద్రియాలకు సుఖాలు పెట్టబడినాయి, నీకు పరిమిత శరీరం ఇవ్వబడింది, పరిమిత భావన పరిమిత సుఖాలు నీకు ఆకర్షించేలా పెట్టబడింది. పెట్టబడినటువంటి ఆ శరీర వ్యవస్థలో నువ్వు తెలుసుకునేలా జ్ఞానం కూడా కూర్చబడింది. నువ్వు అన్ని అర్థం చేసుకునేలా ఆధ్యాత్మిక జ్ఞానం అందించబడుతుంది, నీకు అర్థమయ్యేలా ఆధ్యాత్మిక జ్ఞానం పెట్టబడింది. కాబట్టి భౌతికత్వంలో శరీరంతో తృప్తిగా పరిగెత్తు, ఆధ్యాత్మిక జ్ఞానంతో అనంతాత్మశక్తిని అనేటువంటి మోక్ష స్థితికి తిరిగిరా, నీ ఒరిజినల్ స్థితి అది. తిరిగి రాకపోతే ఏమవుతుంది, ఏమవుతుంది, ఆ రైతుల మధ్యలో పడి చచ్చిపోతాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, శంకరాచార్యులు వారు చెప్పారు. పునరపి మరణం, పుట్టంగా
మళ్ళీ చచ్చాను. పునరపి జననం, చచ్చానుగా మళ్ళీ పుట్టాను. పునరపి జనని జఠరే శయనం, ఇలా పుడుతూ చస్తూ ప్రతిసారి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తున్నాను. పునరపి అంటే తిరిగి తల్లి గర్భంలోకి వెళ్తున్నాను. ఆ తల్లి గర్భంలో మళ్ళీ శయనం, 9 నెలలు పడుకుంటాను. అక్కడి నుంచి మళ్ళీ పుడతాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ వెళ్తాను. ఇంతే పునరపి అంటే తిరిగి కాదు. నువ్వు పంపబడ్డావు, శక్తి నుంచి సృష్టిగా వ్యక్తీకరించబడ్డావు. అది పంపబడటం అంటే. అది శరీర వ్యవస్థలో వ్యక్తీకరించబడ్డావు. నేను ఈ శరీరం అన్న భావనలో వ్యక్తీకరించబడ్డావు. ఆ భావంతో భౌతికంలో గడిపేదే భౌతికం. కానీ భౌతికంలో ఎంత పరుగు తీయాలి నువ్వు అంటే, భౌతికంలో చచ్చిపోకూడదు. నాకు చావు లేదు అనేటువంటి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవాలి, తిరిగి రావాలి. కాదు భౌతికంలో నేను శరీరం ఏం చచ్చిపోతే దానికి అర్థమే లేదు. అందుకని దీన్ని బట్టి ఎంత ధనం కావాలి, ధనం ఎందుకు కావాలి, ఎంత కోరికలు కావాలి. ధనం అంటే ఏం చెప్పుకున్నాం, మన అవసరాలు, మన కోరికలు, మనకు కావలసినటువంటి సమస్త సదుపాయాల మూలం ధనం. ధనాన్ని తినడం కుదరదు, ధనాన్ని అనుభవించడం కుదరదు. కాబట్టి ఈ సుఖాలు ఎన్ని కావాలి, భోగాలు ఎన్ని కావాలి, అవసరాలుగా ఉంచుకుంటావా, అవసరాలను కోరికలు చేసుకుంటావా, కోరికలను భోగాలు చేసుకుంటావా, భోగాలను లగ్జరీస్ చేసుకుంటావా, అలా వెళ్తూ భౌతికంలో చచ్చిపోతావా? అలా చచ్చిపోతూ సుఖదుఖాలకు లోనవుతూ చచ్చిపోతావు. మళ్ళీ అదేం మామూలుగా ఉండదు. కాదు, అలా భౌతికంలో సాగుతూ తృప్తి చెందుతూ అవసరాలు తీర్చుకుంటూ, అవసరాలు అన్నీ తీర్చుకోవచ్చు. పంచేంద్రియ అవసరాలు తీర్చుకో, ధర్మంగా తీర్చుకుంటూ, మంచిగా తీర్చుకుంటూ, ఆధ్యాత్మిక జ్ఞానంతో నేను అనంత ఆత్మశక్తిని అని సమయానికి తిరిగి వచ్చేస్తావా? మరణం వచ్చేలా అంటే, మరణం వచ్చేలోపుగా, సూర్యాస్తమయం అంటే ఏంటి, నేను అస్తమించే లోపుగా, నాకు మరణం వచ్చేలోపుగా, నశించే శరీరం నేను కాదని నేను శక్తిని అనేటువంటి మృత్యువే లేని స్థితికి చేరుకుంటావా? అదే మృత్యోర్మ అమృతంగమయ అని అడిగారు. అసతోమ సద్గమయ, అసత్యము నుండి సత్యం వైపుకు నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగు వైపుకు నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించు. మృత్యువు శరీరానికి ఉంటది, అమృతత్వం అనంత ఆత్మశక్తి. రెండు నేనే. కాబట్టి ఆ స్థితికి తిరిగి రాగలవా? అదే ఆధ్యాత్మికత, అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు. ఆధ్యాత్మిక చదువు అన్నప్పుడు ఎవరైనా బయట వాళ్ళు చెబుతున్నప్పుడు మీరు వింటుంటే అది ఆధ్యాత్మిక చదువు. మీరు ఎక్కడ విన్నా, ఇప్పుడు నేను చెబుతుంది వింటున్నారు, ఆధ్యాత్మిక చదువు. ఎవరైనా మహానుభావులు ఎక్కడన్నా మంచి చెబుతుంది వింటారు, ఆధ్యాత్మిక చదువు. చదువుకుంటారు, ఆధ్యాత్మిక చదువు. అదంతా ఆధ్యాత్మిక చదువే. ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటంటే, విన్నదానిని మీ ఆత్మలోకి, మీ లోపలికి మీరు ప్రవేశించి ఆ జ్ఞానాన్ని ఆచరించడం మొదలు పెడతారు. ఏంటి జ్ఞానాచరణ? ఏమీ లేదు, మీలో ఉన్న చెడులన్నీ వదిలేసుకుంటారు, మీలో మంచి పెంచుకుంటారు, ధర్మంగా మంచిగా హాయిగా జీవిస్తారు. వీలు కుదిరితే నేను అనంత ఆత్మశక్తిని అనే ఎరుకను తెలుసుకునే వైపు ప్రయాణిస్తారు. ముందు భౌతికంలో అయితే మంచిగా ధర్మంగా జీవించాలి, చెడు పోగొట్టుకోవాలి. అదే గుణమార్పు. గుణమార్పు ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు చెడు పోతుందో, ఎప్పుడు మంచి పెరుగుతుందో, ఎప్పుడు ధర్మం పెరుగుతుందో, ఎప్పుడు అన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నామో ఆటోమేటిక్గా జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం వైపు సాగిపోతే నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకునే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా వెళ్తుంది, సృష్టిలో జరుగుద్ది. మంచి నుంచి మోక్షం వరకు దారి ఉంటుంది, మంచి నుంచి మోక్షం వరకు. అదే జీవితం. ఇందులో ధన ప్రాముఖ్యత ఏంటి అంటే, ఖచ్చితంగా ధన ప్రాముఖ్యత ఉంది. ధనం లేకుండా అసలు కుదరదు. మంచి చేయటం కుదరదు, చెడు చేయటం కుదరదు, అసలు జీవించటమే కుదరదు. ఎందుకంటే జీవిత అవసరాలన్నీ తీరేది ధనంతోనే. కాబట్టి ధనం కాదు, తినేది కాదు, నోట్లు తినలేం, నాణ్యాలు తినలేం. ధనం అనేది మన అవసరతలకి, ఈ శరీరానికి అవసరమైనటువంటి, పంచేంద్రియాలకు అవసరమైనటువంటి కనీస అవసరాలకే అవసరమైన వసతులు, వనరులు, సదుపాయాలు. అది ధనం. అది మనల్ని బ్రతికించే ఇంధనం. కాబట్టి ఎవరు ఎక్కడ ఎంత సంతృప్తి చెందుతారు, ఎక్కడ ఆగుతారు మీరే నిర్ణయించుకోవాలి. మంచి నుంచి మోక్షం వరకు మాత్రం ఆధ్యాత్మికత తీసుకెళ్తుంది.
మంచిలోకి రావటానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఉపయోగపడుతుంది. ఇక ఎవరిష్టం వారిది. నాకు తెలిసినంతలో మీరు అడిగిన దానికి చెప్పే ప్రయత్నం చేశాను. ఒకవేళ నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే, ఇందులో ఏదైనా మంచి ఉందో అనుకుంటే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. ఒకవేళ నచ్చకపోతే సరిగ్గా చెప్పలేదు నేను అని మీరు అనుకుంటే దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. ఎందుకంటే నేను చాలా సామాన్యుడను, అందరిలాంటి మనిషినే. నేను కూడా ఈ ప్రయత్నం చేసుకుంటూ, ఈ ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఎంతో కొంత నన్ను నాలో చెడును పోగొట్టుకొని నన్ను నేను మంచివాడిగా చేసుకోగలనా అనే విధానంలో సాగుతున్నాను. 2, నన్ను నేను తెలుసుకోగలనా, నేను అనంత ఆత్మస్వరూపుడును అనేటువంటి స్థితిని పొందగలనా. ఎందుకంటే ఆ స్థితిని పొందొచ్చు అని మహాత్ములు చెబుతున్నారు కనుక, అనేక మంది పొంది నిరూపించి చూపించారు కనుక, ఒకవేళ వీలైతే కుదిరితే ఆ అనుగ్రహం, ఆ విశ్వశక్తి అనుగ్రహం, ఆత్మశక్తి అనుగ్రహం, ఆ మహాత్ముల అనుగ్రహం, ఆ జ్ఞానానుగ్రహం ఉండి కుదిరితే ప్రయత్నించి పొందుదాము అని ప్రయత్నిస్తున్నటువంటి ఒక సామాన్య విద్యార్థిని. ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటున్నటువంటి ఒక సామాన్య మనిషిని. వాటినే మీతో పంచుకుంటున్నా. అందుకని తప్పు చెప్పాడు అనిపిస్తే నేను తప్పు చెప్పే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే సమస్తం తెలిసిన వ్యక్తిని కాదు నేను. కనుక నన్ను క్షమించండి. మంచి ఏమన్నా ఉంటే తీసుకొని ఆచరించుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.